ఈవో బ్యాచ్ అని అనుకుంటుంది. ఫస్ట్ ఈవో బ్యాచ్ ఉంటుంది నాకు. ఏంటంటే వర్క్ ఇస్తాను కాబట్టి నేను వచ్చేసరికి వర్క్ చేస్తూ ఉంటాను. దాన్ని వచ్చేసి దాన్ని సాల్వ్ చేస్తాను, ప్రాబ్లమ్ సాల్వ్. మీ బ్యాచ్ అయితే కుదరదు, గట్టిగా రావాలి టయానికి. సరే, వీ హ్యావ్ ఏ 1.5 hour క్లాస్ ఎందుకు ఇంక్రీజ్ చేసామంటే ఆడిటింగ్ ఎఫ్ఎం కూడా స్టార్ట్ చేయాలి. బట్ ద రీజన్, ఇంకొంచెం అడ్మిషన్స్ ఇంకా స్లోగా వస్తున్నారమ్మా. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు, వాళ్ళ పాత క్లాసెస్ చూడాలి. బికాజ్ మనం చెప్తాము, బట్ అది చెప్పినప్పుడు మనం విలన్ లాగా కనిపిస్తాం. ఇదేంటి అన్నట్టు, నా ఇష్టం వచ్చినట్టు జాయిన్ అవుతాను, పాత క్లాసులు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి. మీరు చెప్పండి హార్ట్ఫుల్గా, ఆడిటింగ్ పాత క్లాసులు చూడకుండా ఇప్పుడు కాన్సెప్ట్ ఏదైనా చెప్తుంటే అర్థం అవుతుందా? అస్సలు జీరో. ఏం చెప్తున్నాను కూడా వాళ్ళకైతే నాలెడ్జ్ ఉండదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, అసలు ఆడిటర్ ఏంటి, అతను ఏం వెరిఫై చేస్తాడు, ఫ్రాడ్స్ అన్ని చెక్ చేయాలి కదా, ఓన్లీ ఒపీనియన్ ఎందుకు ఇస్తాడు, షేర్ వాళ్ళకి అడ్వైస్ ఎందుకు ఇవ్వడు, అసలు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవే ఎందుకు ఉంటాయి, వేరే ఇవన్నీ నాలెడ్జ్ లేకుండా ఉండదు. ఒక్కొక్క రోజు డిలే అవ్వే కొద్దీ ఏమవుతుంది, ఇవన్నీ చూడటానికి టైం పడుతుంది. సండే కవర్ చేసి, బట్ నాది ఒకటి మటుకు ఫ్యాక్ట్ అమ్మా, ఇది 100% రైట్ కాదు. నువ్వు లేట్గా జాయిన్ అయ్యావంటే నువ్వు ఓవర్ టైం కూర్చొని కవర్ చేసే వాళ్ళు 2% 3% ఉంటారు. లేట్గా జాయిన్ అయ్యే మైండ్ సెట్, రెడ్ తీసుకుని జాయిన్ అయ్యే మైండ్ సెట్ వాడు అయిపోయిన క్లాసులో సండే కూర్చొని లేపేద్దాం అనే మైండ్ సెట్తో ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఉంటే నువ్వు కాదు, నిన్ను అనట్లేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు. జనరల్గా ఎవరు ఫీల్ అవుతూ ఉంటారంటే ఈ మాటలకి, చేసే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నేను చేసే వాళ్ళని అంటున్నానా, చేయని వాళ్ళని అంటున్నానా? చేయని వాడు ఎట్టాగా పిచ్చ లైట్, కాకపోతే అక్కడ నేను గుచ్చుకునేద్దామో నేను చెప్పేది అని చెప్తాను. సార్, మీరు పాత క్లాసెస్ కంప్లీట్ చేయకుండా ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎక్సెప్ట్ సపరేట్ చాప్టర్స్ ఏమైనా ఉంటే అవి కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రొఫెషనల్ కోర్స్లో వర్కౌట్ కాదు. అండ్ ఇంకొకటి, అడ్మిషన్ లేట్ అయి తీసుకోవటం అనేది నీ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్, లేట్గా అడ్మిషన్ తీసుకుంటే వేరే కాలేజ్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశారండి సార్, అప్పుడు వెళ్తాను. ఆ కాలేజ్ లేట్గా బ్యాచ్ స్టార్ట్ చేశారంటే ఇంకా అదంతా దిక్కుమాలిన కాలేజ్ ఆలోచించుకో. ఇప్పుడు జనవరి 3 స్టార్ట్ చేయలేదు, జనవరి 19 స్టార్ట్ చేయకుండా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడంటే నువ్వు అక్కడే ఆలోచించేయాలి. అది ఎలాంటి బ్యాచ్, ఎంత దిక్మాలిన బ్యాచ్, అది దిక్మాలిన కాలేజ్ లేట్గా స్టార్ట్ చేస్తా అంటే ఎప్పుడు రాయిస్తాడు నీ చేత అటెంప్ట్, అంత సీరియస్గా వాళ్ళు ఉన్నారా? నువ్వు ఎలా అయితే పిచ్చ లైట్ అనుకున్నాడో నీ కెరియర్ మీద వాళ్ళు కూడా పిచ్చ లైట్ అనుకుని బ్యాన్ చేస్తున్నారు. వాళ్ళకి ఫీజు రావాలి కాబట్టి అనౌన్స్ చేశారు బ్యాచ్. లిటరల్లీ ఇప్పుడే బ్యాచ్ అంటే నువ్వు జాయిన్ అవుతావు అని తెలుసు, ఎందుకంటే నీ మైండ్ సెట్ బాగా క్యాచ్ చేస్తారు వాళ్ళు. మనీ మైండెడ్, అంతా పర్ఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి, బిజినెస్ అంటే ఏంటి ఎట్లా చేయాలి. దట్స్ వై నువ్వేమో ఆలోచిస్తావు, నేను లేట్గా సంక్రాంతి సెలవు అయిపోయిన తర్వాత 2-3 వీక్స్ బాగా ఆలోచించి చిన్నగా జాయిన్ అవుదాంలే, ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నాను, లేకపోతే అవేర్నెస్ లేక. నువ్వేం చిన్నపిల్లడు కాదు, అవేర్నెస్ అంటే నెట్లో కొడితే వస్తాయి అన్ని కాలేజీలో. ఒక రోజు చాలు అనాలిసిస్ చేయడానికి, రెండో రోజు డిసైడ్ అవడం. నువ్వు సంవత్సరం చేసినా అదే డెసిషన్ ఉంటుంది. నువ్వు ఒక మూవీ చూడాల్సినప్పుడు రివ్యూస్ చూసుకొని ఏది బాగుందో బాగా చూసుకుని వెళ్తావు, లేకపోతే వెళ్ళి చూసుకుంటావు. ఇలా 2 sets ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంతేగాని అది అయిపోయిన తర్వాత 50th డే వెళ్తారమ్మా ఈ రోజుల్లో ఎవడైనా. ఒక 10-15 రోజులు అయిన తర్వాత, ఆడిన తర్వాత వెళ్దాం అంటారా? ఫస్ట్ రోజు వెళ్ళిపోతున్నారా? ఫస్ట్ రోజు వెళ్ళిపోతున్నారు. అట్లా ఇది కూడా. నువ్వెందుకు 20 days వెయిట్ చేసి, 30 days వెయిట్ చేసి వెళ్ళవు? ఉండదు థియేటర్లో. ఇది అంతే, మారిపోయింది. ఒకప్పుడు మేము మా రోజుల్లో 100th రోజు 50th రోజు వెళ్ళి చూసిన సినిమాలు కూడా ఉన్నాయి, బాగుందన్న. ఇప్పుడు అట్లా కాదు, వారంలో చూస్తే చూసినట్టు, లేకపోతే ఆన్లైన్లో వచ్చేస్తుంది అది, నెట్ఫ్లిక్స్ ఏదో దాంట్లో. మరి చేంజ్ అయింది కదా, నువ్వు చేంజ్ అవ్వాలి కదా. మా అన్న అట్లా చేశాడు, మా తాత అట్లా చేశాడు, 10th లోనే అట్లా చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది. ఫస్ట్ థింగ్, ఒక వీకెండ్ కూడా జరిగిందమ్మ. వీకెండ్ ఎగ్జామ్ రాసారా లేదా? అమ్మ, నేను చాలా మంది ఇది ఒక సీరియస్గా తీసుకు, కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్, గైడెన్స్ కూడా ఇంపార్టెంట్. నీకు కాన్సెప్టే కావాలంటే యూట్యూబ్లో ఉంటాయి, ఫ్రీగా నా క్లాసెస్ ఉంటాయి, చూసుకోండి. నువ్వు కాన్సెప్ట్ చెప్తేనే క్లాస్కి వస్తాయి, సుత్తి చెప్తే క్లాస్కి రాని నేను విన్ను, నాకు బోర్ కొడుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఫేస్ చేస్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ ఒకటి చదువుకుని వెళ్తే పాస్ అయ్యాడు ఇవ్వడం నాకు. డెఫినెట్లీ నేను చదివించాలి, నువ్వు వస్తున్నావు రాదు చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి, గైడెన్స్ ఉండాలి. కాకపోతే మాకు అంత స్కోప్ ఉండదు, సిలబస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కానీ దొరికినప్పుడు ఇట్లా చెప్తూ ఉంటాం. ఫస్ట్ మండే ఆర్ సాటర్డే ఆ ప్రోగ్రామ్ పెట్టి
మండే ఎందుకు పెట్టుకుంటాం అంటే చాలా మంది మండే క్లాసెస్ రారమ్మ, అది అందరికీ తెలుసు. ఫైన్, ఫైనల్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాం, ప్రిపరేషన్లో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళు ఒకటే చెప్పారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను నేను. ఎప్పుడు పాస్ అవుతావు అంటే, ఆ క్లాస్లో తినకుండా చదువుకోవాలి, పెయిన్. నిద్ర వస్తున్నా పండుకోకుండా చదువుకోవాలి, పెయిన్. నిద్ర వస్తున్నా సరే ఆపుకొని లెగవాలి, పెయిన్. రాకూడదు, ఇష్టం లేదు, చాలా కష్టంగా ఉంది అయినా సరే రావాలి, పెయిన్. ఇవన్నీ పెయినా ఎంజాయ్? పెయిన్సే ఇవన్నీ. ఎంజాయ్ అంటే అది డిఫరెంట్ మైండ్ సెట్టింగ్, హాస్పిటల్ ఇక్కడ ఎర్రగడ్డలో చూపించాలి. సో నెక్స్ట్, సార్ ఫీవర్ వచ్చినా సరే చదవాలి, బాడీ పెయిన్స్ ఉన్నా చదవాలి, పెయిన్. బాడీ సపోర్ట్ చేయకపోయినా చదవాలి, పెయిన్. ఇవన్నీ పెయిన్స్ భరిస్తే అప్పుడు సార్ సర్టిఫికేట్. ఇవన్నీ భరించకుండా కూడా సర్టిఫికేట్ వస్తుంది, అది లక్షలో 2-3 వస్తుంది సార్, అది మనం కాదు. ఈ పెయిన్స్ అన్ని భరిస్తేనే సర్టిఫికేట్ అమ్మా. ఎవరినైనా పాస్ అయిన ఉన్నాడు అండి, వాడు అబద్ధం చెప్తే మాత్రం ఏం తీసేయండి, కానీ ఈ పెయిన్స్ అన్ని వాడు భరించేసి ఒక రోజు కాదు, కంటిన్యూస్గా 6-7 months, అప్పుడే సర్టిఫికేట్. నువ్వు ఈ సాక్రిఫైస్, ఈ పెయిన్స్ తీసుకోకుండా ఉంటే మాత్రం సర్టిఫికేట్. సరే, మండే ఎవరికైనా పెయినే, మీకే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ పెయినే. మండే లేచి మార్నింగ్ రావాలి అంటే ఒక బ్రేక్ కూర్చుంటారు, అందరికీ కాదు, కొంతమంది వచ్చిన వాళ్ళకి కాదు. అంటే క్లాస్కి రావాలి, పెయిన్. ఆ పెయిన్ నువ్వు తట్టుకోలేదు అంటే నీకు ఎట్లా వస్తాను సర్టిఫికేట్? ఒకటి వచ్చినా సరే ఆ సర్టిఫికేట్ నీకు పనికిరాదు. కష్టపడకుండా ఏదైనా వచ్చిందంటే అది నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఐఎమ్ షూర్ రాసిస్తాను. 1 కోటి రూపాయలు ఇచ్చినా, 3 కోట్లు ఇచ్చినా, 4 కోట్లు ఇచ్చినా, నువ్వు కష్టపడకుండా వచ్చిందాన్ని ఎంజాయ్ చేయలేవు హార్ట్ఫుల్గా. ఎంజాయ్మెంటే కాదు అసలు. నువ్వు హార్డ్ వర్క్ చేసి సాక్రిఫైస్ చేస్తే తర్వాత వచ్చేదే ఎంజాయ్మెంట్. ద డిఫాల్ట్ రూల్ ఇన్ ద నేచర్. ఏ యానిమల్ అయినా చూసుకో, ఏ హ్యూమన్ అయినా చూసుకో, ఏదైనా చూసుకో, దట్ ఈస్ ద డిఫాల్ట్ ఫిలాసఫీ. అంతేగా, నువ్వు ఇంకా ఆలోచించుకో. నెక్స్ట్ థింగ్, సార్ యాక్చువల్లీ వాళ్ళు ఫుల్ డే పెట్టాలి మేము కదా, దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ టేకింగ్ అ ఫుల్ డే. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇంకా వస్తాము, 2 రోజులు వస్తాము, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అది చూసుకొని వస్తాము. రియల్లీ అమ్మా? కొంతమంది ఏమో ఇంకా అప్పుడే కదా ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాలేదు కదా, సంథింగ్. సార్ ఫుల్ డే మేము స్టార్ట్ చేసేస్తాం ఈ వీకే, ప్రిపేర్ చేస్తున్నాం చిన్నగా. ఈరోజు కొంచెం ఇంక్రీజ్ చేసాం కదా, చూసారా? రేపు కొంచెం అలా 2 days ఇంక్రీజ్ చేసేసి ఈ వీక్కి మీకు ఫుల్ డే సెట్ అయిపోతుంది, 8:30 to 8:30 మ్యాక్సిమం. సార్ మాకు 8:30 to 8:30 రావటం ఇష్టం లేదు. అమ్మా ఎవరైనా నాలెడ్జ్ ఉంటే, గుంటూరు అయితే బెస్ట్, నువ్వు గుంటూరు కాదు కదా, వేరే ఇన్స్టిట్యూట్లో టైమింగ్స్ చెప్పనా నేను? ఎవరైనా నాలెడ్జ్ ఉంటే చెప్పండి అమ్మా. వేరే ఇన్స్టిట్యూట్స్లో సిఏ కోర్సు ఏ టైమింగ్స్లో చెప్తారు? 7 AM, 8:30. మాకైతే 9 ఉండేది గుంటూరులో, కాకపోతే పోలీసులు వచ్చి 9 వరకు వద్దు, మెస్లు అయిపోతున్నాయి అంటే 8:30 చేస్తాం. 9. ఇది తెలియని అమాయకులు, ఇది తెలియని అమాయకులు, ఇది తెలియని అమాయకులు, మూర్ఖులు, బుర్రలేని ఎదవలు, సారీ ఇగ్నోర్ దట్ వర్డ్. నేను 8:30 to 8:30 రాసినప్పుడు అమ్మో అయ్యో మమ్మల్ని చంపేస్తున్నాడు అంటారు. అరే అసలు ప్రొఫెషనల్ కోర్స్ మార్నింగ్ 7 to 9 రా. నేను చదువుకుంటుంది అంతే ప్రపంచాన్ని చూడు. నువ్వు బావిలో ఉండి కప్పలాగా ఉండి నువ్వు 8:30 to 8:30 రాసినప్పుడు అమ్మో అయ్యో అంటే నేనేం చేయను దానికి? ఐఎమ్ రీజనబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. నీకు అన్ని రోజులు ఉండదు 8:30 to 8:30. ఎన్ని రోజులు నువ్వు ఉండేది కోచింగ్లో? 2.5 months. 2.5 months తర్వాత 8:30 to 8:30 ఉంటుందా? మళ్ళీ ఇంకో 2.5 months ఫర్ గ్రూప్ 2. సంవత్సరం మొత్తం నిన్నేదో జైల్లో వేసి 8:30 to 8:30 అన్నట్టు. అందుకనే నేను పదాలు గట్టిగానే వాడానమ్మా. మూర్ఖులు, బుర్రలేని వాళ్ళు, వీళ్ళు అట్లా థింక్ చేసేది. 8:30 to 8:30 అనేది చాలా రీజనబుల్. ఓకేనా? నువ్వు ఇంట్లో ఉండి బావిలో కప్పలాగా నువ్వు తెలుసుకోకపోతే నువ్వు నన్ను కామెంట్ చేస్తే ఎట్లా ఆ టైమింగ్? హౌ టు టేక్ యువర్ నాలెడ్జ్? చూడు, అడుగు. 7 స్టార్ట్ అయింది వాళ్ళ 7 క్లాస్. ఇవాళ 7 క్లాస్ స్టార్ట్ అయింది. వస్తారు, నువ్వు నిద్రపోతున్నావా, నీకు అర్థమవుతుందా లేదా, అసలు ఏం సంబంధం లేదు, టక్కా లేపుతారమ్మ సిలబస్, డౌటే లేదు. అండ్ వీ హ్యావ్ ఎ టేకెన్ డెసిషన్ టుడే. ఎవరికైనా ఏదైనా కాన్సెప్ట్ కానీ వాళ్ళతో ఇంకా మాట్లాడతా,
ఏదైనా టాపిక్ కానీ ఆర్ ఏదైనా సబ్జెక్ట్ కానీ అర్థం కాకపోతే ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఇంక్లూడింగ్ మీ రిమూవ్ అంటే సెట్ సైడ్ పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో చెప్పేస్తాం. సో అది జరిగేది. సార్ ఆఫ్ కోర్స్ జిఎస్టీ లాస్ట్ బ్యాచ్కి కొంచెం మాకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఇప్పుడు నేను జిఎస్టీ చెప్తున్నాను, జిఎస్టీ రికార్డింగ్ చేస్తున్నా. ఇప్పుడు పాత వాళ్ళు రిజల్ట్ అటు ఇటు అయితే ఆ జిఎస్టీ క్లాసెస్ నావిస్తాను, ఇప్పుడు జిఎస్టీ రికార్డ్ చేస్తున్నాను. నేను చెప్తాను, నాది కూడా నచ్చలేదు వేరే. సో ఇట్లా స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు ఏదైనా సబ్జెక్ట్ అంటే ఆ ఫ్యాకల్టీని సెట్ చేసి వేరే ఫ్యాకల్టీని ఇమ్మీడియట్గా చేస్తాం. అండ్ ఇవాళ ఒక ఫ్యాకల్టీని ఆపేసాను గుంటూరు బ్రాంచ్లో. ఫైనల్కి చెప్పినట్టు చెప్తున్నారు, మా పిల్లలు ఫైనల్ కాదు సిఏఎంఏ ఇంటరు, మీరు ఫైనల్కి చెప్పి అలవాటు అయిపోయి అలా చెప్తున్నట్టున్నారని తీసి ఈరోజు ఆపాం ఫ్యాకల్టీ కాస్టింగ్. వేరే ఫ్యాకల్టీ ఎయిదర్ నేను కానీ విశ్వాసారు కానీ వెళ్తాం వీలుంటే, లేదా ఇంకొక మంచి ఫ్యాకల్టీని తీసుకొస్తాం. కానీ ఆయన్ని నాకు తెలిసి డౌటే, ఆ ఒక్క చాప్టర్ ఏదో రిస్ట్రిక్ట్ చేస్తాము, లేదా ఆయన పద్ధతి మార్చుకొని సిఎంఏ ఇంటర్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తేనే ఆయన, లేకపోతే సిఎంఏ ఇంటర్ క్లాసెస్కి ఆయన వెళ్ళడు. ఇంకా అది ఆయనకి తెలుసు, అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఆయన యాక్సెప్ట్ చేస్తారు, నేనైనా యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఫోన్ చేసి మీ క్లాస్లో అర్థం కావట్లేదు, పిల్లలు కనెక్ట్ అవ్వట్లేదు అంటే పక్కకు వచ్చేయటం నేనైనా మహాప్రసాదం వేరే వాళ్ళు చేతి తెప్పించుకోండి అని పక్కకు వచ్చేయటమే. స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. అది ఇంకొక విషయం, చాలా మంది సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తారు మాకేం అర్థం కాలేదు, ఏం చేయను నేను ఇప్పుడు. అట్స్ ఇంకొకటి అమ్మ, అర్థం కాకపోవడానికి రీజన్స్ వెరిఫై చేసుకోండి ఫస్ట్. నేను అదే అడుగుతాను నా దగ్గరకు వచ్చినప్పుడు, పాత క్లాసులు విన్నావా అంటే ఒక్కడే వచ్చి అర్థం కావట్లేదు అంటే వేరే వాళ్ళని కూడా అడగలుగుతాను నేను. సో ఇవన్నీ చూసుకొని చెప్తాను. సో ఇది గైడెన్స్. యాక్చువల్లీ నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, కాకపోతే వాళ్ళతో ఒక 1 hour ప్రోగ్రామ్ ఇస్తున్నారు, మీకు ఒక కాన్సెప్ట్లో మాట్లాడి తీసేస్తాను. మా పాత క్లాసెస్ ఫస్ట్ ఎగ్జామ్ రాసారా? ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడిగాడమ్మా? వీకెండ్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్. సార్ నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు ప్రైమరీ ఆబ్జెక్టివ్ సెకండరీ ఆబ్జెక్టివ్ రాస్తే సరిపోదు. ఆ సెకండరీ ఆబ్జెక్టివ్ గురించి ఎలాబొరేట్గా చెప్పాలి నువ్వు. ఏంటి సెకండరీ ఆబ్జెక్టివ్? డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, బట్ ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్. అక్కడితో ఆపేసాయి. ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్టెడా డిటెక్టెడా? డిటెక్టెడ్కి ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, నాన్ డిటెక్టెడ్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొన్నిసార్లు లయబుల్ అవుతావు, కొన్నిసార్లు నాట్ లయబుల్. ఎప్పుడు లయబుల్ అవుతావు, ఎప్పుడు నాట్ లయబుల్? జెన్యూన్లీ. నెగ్లిజెంట్ అంటే మీరు వీకెండ్ రాసారా? నాకు డౌటే. చెప్పండి. అక్కడున్న పదాలు ఒక ఆర్డర్లో యాజ్ చెప్తానికి భయపడుతున్నారంటే ఇంకేం రాశారమ్మా? ఇన్ఎడిక్వేట్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్, నాట్ ఫాలోయింగ్. అది ఎక్కడ ఉంది? లాస్ట్లో ఉంది. సరే, అలా ఒక కీ పాయింట్స్ ఒక ఆర్డర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి అమ్మా. ఇది ఒకసారి వచ్చేది కాదు, బికాస్ దిస్ ఈస్ నాట్ అ కాన్సెప్ట్, దిస్ ఇస్ అ లాంగ్వేజ్. కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలుసు. ఆడిటర్ 100% ఫ్రాడ్స్ ఫైండ్ అవుట్ చేయలేడు, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అండ్ కొన్ని రీసెంట్గా ఉంటే ఏంటి, సరిగ్గా ఆడిట్ చేయకపోవటం, కేరళ. ఇది నార్మల్ కాన్సెప్ట్, మీ బుర్రలో ఉంటుంది, అది తెలుసు. బట్ ఇది రాస్తారా? లాంగ్వేజ్లో రాయాలి. ఒక లాంగ్వేజ్ ఊరికే రాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ పలికితేనే వస్తుంది. మీరు మీ మదర్ టైం కూడా అలాగే నేర్చుకున్నారు చిన్నప్పుడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పలికి ప్రాక్టీస్ చేస్తేనే వచ్చింది ఒక లాంగ్వేజ్. కాన్సెప్ట్ అనేది ఒకసారి వింటే చాలు, బుర్రలో ఫిట్ అయిపోతుంది. లాజిక్ కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద లాజిక్. లాంగ్వేజ్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అందుకని ఆడిటింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటారు. ఆ ప్రాక్టీస్ చేసే ఓపిక లేని వాళ్ళు కష్టం అంటారు, ప్రాక్టీస్ చేసే ఒప్పుకున్న వాళ్ళు ఈజీ అంటారు. పేషెన్స్ ఈజ్ అ మ్యాటర్. ఓపిక ఉండాలి. పేషెన్స్ అంటే నువ్వు టైం ఇన్బుల్ చేయాలి ఒక దాని మీద. ఈ రోజుల్లో ఒకే దాని మీద అంత టైం ఇన్పుట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సక్సెస్, వాళ్ళు స్పెషల్గా కనిపిస్తారు. ఒక రోజు ఇది చేసి ఇంకో రోజు అది చేసి ఇన్కన్సిస్టెంట్ బ్రెయిన్, 10 seconds రీల్ చూసి మళ్ళీ 10 seconds ఇంకో రీల్ చూసే ఇన్కన్సిస్టెంట్ బ్రెయిన్స్ ఎవరైతే ఉంటారో ఫెయిల్యూరు, వాళ్ళంతా బ్యాచ్. సో అది వీళ్ళు వాళ్ళని రూల్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఎవడో ఒకడు ఫెయిల్యూర్లో ఒకడు ఎవరో వస్తాడమ్మా, నువ్వు చెప్పింది తప్పు అంటే వాడు ఒక్కడే రా, మిగతా పరిస్థితి ఏంటి, వాడు ఒక్కడిని చూపిస్తున్నాడు. అది సార్. నెంబర్ 2 ఇంకో క్వశ్చన్ ఏంటమ్మా? ఇవి చెప్పగలరా అని నేను అంటున్నాను.
చెప్పమ్మా. నేచర్ ఆఫ్ అకౌంటింగ్, నేచర్ ఆఫ్ టైమ్ అండ్ కాస్ట్. టైమ్ అండ్ కాస్ట్ ఎందుకు ఇన్హరెంట్ లిమిటేషన్? Auditor should complete audit within reasonable time and within reasonable cost. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే వస్తుందా? ఆల్రెడీ యూ హ్యావ్ ఎ కాన్సెప్చువల్ నాలెడ్జ్. ఎందుకు టైమ్ అండ్ కాస్ట్ ఆడిటర్ కి లిమిటేషన్ అనేది మీ అందరికి తెలిసిందే. అది నేను కొత్తగా చెప్పేదేం లేదు. నువ్వు తెలుగులో చెప్పమంటే చాలా ఈజీ, చాలా నాకంటే బాగా చెప్తావు. 2-3 ఎగ్జాంపుల్ తీస్తా. బట్ ద థింగ్ వై స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఆడిటింగ్ అంటే, నేను చూసాను, మీరు పేపర్స్ చూశాను, బాగానే రాశారు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి. బట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ నా కాన్సెప్ట్ ఈ పదం పడాలి. ఆడిటర్ షుడ్ బదులు అందరూ హ్యావ్ టు రాస్తారు. హ్యావ్ టు రాస్తే కొట్టేస్తారు సార్. మీరు ఆడిటింగ్ లో షుడ్ రాయాలి. హ్యావ్ టు షుడ్ రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది. షుడ్ అన్నా హ్యావ్ టు అన్నా, ఐ హ్యావ్ టు ప్రిపేర్, ఐ షుడ్ ప్రిపేర్, రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. నువ్వు హ్యావ్ టు యూస్ చేస్తున్నావు అంటే అది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, ఆడిటింగ్ లో ఎల్లో చేయడు, షుడ్ యూస్ చేయాలి. నువ్వు మెయిల్ రాసేటప్పుడు హ్యావ్ టు వాడు, ఇవన్నీ ఫార్మల్ గానే యూస్ చేస్తాం కదా సార్. బట్ ఆడిటింగ్ లో నాట్ అలౌడ్. ఎక్కడ హ్యావ్ టు ఉందో చూపించి నాకు. ఆడిటింగ్ స్టాండర్డ్స్ లో కానీ ఆడిటింగ్ మెటీరియల్ లో కానీ షుడ్డే ఉంటుంది. ఈ మైన్యూట్ తెలీదు. నేను ఇంగ్లీష్లో రాశాను, గ్రామటికల్ గా కరెక్టే రాశాను. నువ్వు ఇంగ్లీష్లో రాసావు, గ్రామటికల్ గా కరెక్టే రాసావు, కానీ హ్యావ్ టు యూస్ చేసావు, షుడ్ యూస్ చేయాల. సరే, ప్రెజెంటేషన్ ఆడిటర్. సరే, ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అసలు ఈ కోర్స్ ఎందుకు జాయిన్ అనిపిస్తుంది. సార్, ఒక ఫీల్ తో వచ్చాను, నేను ఏదో సాధించాలని చెప్పేసి. అది ఒక రోజే ఉండాలా, త్రూ అవుట్ ది కెరియర్ ఉండాలా? త్రూ అవుట్ ది కెరియర్ ఉండాలి, అప్పుడే నువ్వు సాధిస్తావు. భయపడిపోయి అమ్మో ఇది ఏంటంటే ఇంట్లో కూర్చుంటావు. అమ్మాయిలు అయితే పెళ్లి చేస్తారు, అబ్బాయిలు అయితే వేరే విషయం. పెన్నా దట్స్ వై డెడికేషన్ ఉండాలమ్మా. భయం వేస్తుంది, డెఫినెట్లీ వేస్తుంది. అప్పుడప్పుడు సార్ని చూసినప్పుడు అమ్మ ఇవన్నీ చెప్పగలమా, చేయగలమా అని. అప్పుడప్పుడు పక్కన వాళ్ళు మనకంటే బాగా చదివినప్పుడు భయం వేస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు డైలీ రెగ్యులర్గా కొంచెం కొంచెం చదువు, డెఫినెట్గా వస్తుంది. ఇంకొక నెక్స్ట్ వీకెండ్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తారా? కొంతమంది ఏందేందో రాశారు, ఆ లాంగ్వేజ్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు అసలు. నెక్స్ట్ వీకెండ్ నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, ఓకేనా? వీకెండ్ రాయని వాళ్ళు ఎవరు? హ్యాండ్స్ రైజ్ చేయండి. నువ్వు ఎందుకు రాయలేదు? అదేంటమ్మా లో క్లాస్లో మనం ఏంటి ఇష్టం సడన్గా? నాకు 4 సార్లు చెప్తేనే గుర్తుండదు. సరే చేస్తాను క్లాస్లో నేను. సడన్ సరే, నువ్వు ఎప్పుడైనా నాకు 4-5 సార్లు చెప్పి ఒకసారి రిమైండ్ చేయాలి, ఓకేనా? సరే, ఓకే బాయ్. ఓకే ఓకే సార్, బాయ్. ఓకే నాన్న. ఎందుకు ఇవ్వలేదంట? 10 రోజులు అయింది అడిగి. ప్రతాప్ సార్ తెలుసా? వాట్ ఈజ్ మై నేమ్? మేడం రింగ్ పెడతా అన్నారు, పెట్టలేదు. ఒకవేళ నేను అడగకపోతే కూర్చోము, గట్టిగా అడగాలి ఫోన్ చేసి. ప్రతాప్ సార్ నెంబర్ తీసుకో. ప్రతాప్ సార్ అంటే మనకి మర్చిపోయా, మీకు నెంబర్లు పెట్టాలి కదమ్మా, నెంబర్ సేవ్ చేసుకో. ప్రతాప్ సార్ నా నెంబర్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు జనరల్లీ దర్ ఈజ్ అ ప్రొసీజర్ ఇస్ దర్. మీకు ఏమైనా పని చేయకపోతే ఫస్ట్ నాకు పెట్టండి డైరెక్ట్. ఏం కాదు, ఏం కాదు, ఇలాంటి చాలా చూసాము. ఇప్పుడు అమ్మా ఏమన్నావమ్మా? ఏమనలే. అందరు ఎవరు చూడొద్దు అటు సేపు చూడండి. అమ్మాయి ఫస్ట్ నుంచి అంతేలే, కానీ యాక్సెస్ తీసుకోవాలి ఫస్ట్. సార్, ప్రతాప్ సార్ నెంబర్ చెప్పండి అమ్మా. నాకు తెలుసు, చెప్పండి. ప్రతాప్ సార్ నెంబర్ చెప్పండి. సార్ మీ వీడియో ఆఫ్ ఉంది సార్. వీడియో రావట్లేదా? అయిపోయింది. అమ్మా ఇప్పుడు వస్తుందా? సార్ వస్తుంది. నెంబర్ చెప్పమ్మా. 9704647 ఇన్ని వచ్చింది. 1 2 3 అన్ని కావాలని అడుగుతున్నా, చెప్పున్నా నా ప్రతి. ఇదైతే కాదులే, ఇదే
ఆ, ఉమ్, ఆ, ఇంకా there are different persons having different numbers, right? ఇవి రెండిట్లో ఏది రైట్ నేను చెప్తా. ఈ కన్ఫ్యూజన్ ఉంది అందరికి, ఒకసారి క్లారిఫై చేద్దాం. 91,822 ఇదమ్మా. సో 97046 ఇది. ఇది అతని పర్సనల్ నెంబరు. ఇట్స్ ఓకే, యూ కెన్ కాంటాక్ట్. ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబరు, యూ కెన్ ఆల్సో కాంటాక్ట్. సో ఇది కొంచెం అతని పర్సనల్ నెంబర్, ఏదైనా పర్లేదు. సో ఆ వేరియన్స్ ఉంటుంది. దేనికి ఎక్కువ రెస్పాన్స్ బాగా వస్తుందంటే మేబీ పర్సనల్ నెంబర్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఇది అతను కొంచెం పక్కన పడేస్తున్నాడు, లేకపోతే ఆఫీస్ టైమింగ్స్లోనే ఓపెన్ చేస్తున్నాడు. పర్సనల్ నెంబర్ అంటే అతను క్యారీ చేస్తాడు కాబట్టి చాలా మంది దీనికి చేస్తుంటారు. నేను కూడా దానికే చేస్తుంటాను. బట్ ఇదైతే ఆఫీస్ నెంబర్, ఓకేనా? యూ కెన్ సీ ఇక్కడ ఎక్కడ 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 ఉంటుంది, ఎక్కడ లేదా బయట బయట పాంప్లెట్లో ఈ నెంబర్ వేస్తాను. చాలా పాంప్లెట్స్లో వీటిలో ఇది ఉంటుంది. చాలా మంది అదే కన్ఫ్యూజ్ అడుగుతున్నారు, సార్ ఈ నెంబర్ ఏంటి ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు. ఓకేనా? సేవ్ చేసిన నెంబర్ అమ్మా, సేవ్ చేసి ఫోన్ ఉందా నాన్న, సేవ్ చేసుకున్నా పర్లేదు. లేడు రోజు వేయడు, తర్వాత నువ్వు ఆపేస్తాం. వీ ట్రైన్ దిస్ థింగ్ ఆల్సో. అంటే నువ్వు ఏడిస్తే ఎవరు ఇక్కడ ఏం పట్టించుకోరు. చిన్నపిల్లడు పడిపోయాడమ్మా, అయ్యో నాన్న అన్నాం, వాడు రోజు పడి ఏడుస్తాడు. ఒకసారి పడితే పట్టించుకోలేదు అనుకో, వాళ్ళు ఎగుస్తాడు లేచి. పట్టించుకుంటే అంతే ఉంటారు, 2-3 సార్లు పట్టించుకో. బట్ ప్రతిసారి నువ్వు అదే చేసావు అనుకో, చిన్నప్పుడు కిడ్ అయితే ఓకే, ఇట్స్ ఓకే ఫైన్. ఇఫ్ యువర్ అన్ నాట్ కిడ్, వాడిని అలాగే సున్నితంగా పెంచావు అనుకో, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఫస్ట్ షుడ్ నాట్ బి అ సెన్సిటివ్. రైట్? సేవ్ చేసుకోమ్మా, పర్లేదు. ఏడుస్తున్నా సేవ్ చేసుకున్నావా? ఇట్స్ ఓకే ఫైన్, ఏం పర్లేదు. హెల్త్కి మంచిదే. నేను తర్వాత మాట్లాడతాలే వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే? ఇంట్లో కానీ క్లాస్లో కానీ క్రైయింగ్ ఈజ్ నాట్ అలౌడ్, ఎస్పెషల్లీ లేడీస్. మీరు ఏడ్చినా పర్లేదు నన్ను, యూ కెన్ క్రై, మీరు మాత్రం ఎక్కడ నాట్. సరే సార్, ఫ్రాడ్ గురించి చెప్పుకున్నాం. అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎస్సెట్. అమ్మా ఇక్కడ కొంచెం ఇది కదులుతుంది, పర్లేదు నేను ఆన్ చేస్తాను. SI200 నేమ్ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. వంశీ ప్రణవ్. టైం అప్. నువ్వు ఈసారి తగిలిస్తా పైన నిన్ను ఎంట్రన్స్లో. మమ్మీకి ఫోన్ చేయి. నువ్వు అసలు పేరెంట్స్ నెంబర్ ఇవ్వట్లేదు. క్లాస్లో ఇన్ని చెప్తావు నాకు, పేరెంట్స్ నెంబరు ఇవన్నీ కాదు. నేనేం అడిగాను, మమ్మీ నెంబరు నేను మాట్లాడు. నేనేం చెప్పాను, ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఇస్ అ కీవర్డ్, వీ హ్యావ్ టు సే ద సెంటెన్స్ రైట్. చూసా బుక్స్ సంతోష్. రైటే. ఏం చేస్తారు కండక్టర్? ఆడిట్. సరే అమ్మా, ఒకసారి అంతా రిపీట్ చేయండి. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్. ఎవరు ఆబ్జెక్టివ్ అమ్మా? ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వీ హ్యావ్ టు లర్న్ అమ్మా, అది రావాలి చాలా మంది. సార్ అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, వాటి మీనింగ్ చెప్పుకున్నాం. ఆ పేరులోనే సగం ఉంటుందమ్మా స్టాండర్డ్. అది కరెక్ట్గా అర్థమైతే మీకు క్లియర్గా ఉంటుంది. రైట్? ఇదే కదా గ్రూప్ 2. మా ఒకసారి మళ్ళీ వినిపించు.
లేదు సార్ వచ్చేసి ఏసీ వర్క్ చేస్తుందా? వచ్చేయమమ్మా, ఎక్కడికి పైకి వెళ్ళి ఉంటారు, వచ్చేయమమ్మా. సర్లే అమ్మా. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్. క్లియర్గా ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు? ఆబ్జెక్టివ్ చెప్పాడు. ఆబ్జెక్టివ్ ఆల్రెడీ మనకు తెలుసు, 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏంటమ్మా అవి? ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్. యాక్చువల్లీ వైర్ కదలడం వల్ల వాళ్ళకి వీడియో ఆఫ్ అవుతుంది. ప్రైమరీ ఆబ్జెక్టివ్ సింపుల్గా చెప్పాలి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. దేని మీద? ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వెదర్ అంటే ఉన్నాయా లేవా అనే చెప్పే పదాన్ని మనం వెదర్ అనే పదంతో స్టార్ట్ చేయాలి. వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆర్ నాట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ వర్డ్. నువ్వు లైఫ్లో ఎప్పుడు విన్న వర్డ్లే అవన్నీ. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. ఎక్స్ప్రెస్, ఒపీనియన్, ట్రూ అండ్ ఫేర్ వ్యూ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ వర్డ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ నీకు వస్తుంది. అప్పుడు నీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందమ్మా. చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ భయపడ్డావు అంటే మాత్రం అవి రావు. ఇంకా ఆడిటింగ్ సబ్జెక్ట్ వదిలేయాల్సి. అది పైన ఈవో బ్యాచ్లో ఏం జరుగుతుంది? సార్ క్లాస్ జరుగుతుందా? అశోక్ సార్ జరగట్లేదు ఆడిటింగ్. 8, 9 to 10 అశోక్ సార్ క్లాస్ లేదా? ఇవాళ లేదా? అదే కన్ఫర్మ్. ఓకే రైట్. డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ జాగ్రత్తగా వినండి. డిటెక్షన్ అంటే ఏంటి? ప్రివెన్షన్ అంటే? కరెక్షన్ అంటే? డిఫరెన్స్ ఉందా అన్నిటికీ? డిటెక్షన్, ప్రివెన్షన్, కరెక్షన్. నేను రెండే రాశాను చూడండి, డిటెక్షన్, ప్రివెన్షన్. అదే మేనేజ్మెంట్ అనుకోండి, 3 రాస్తాను. డిటెక్షన్, ప్రివెన్షన్, కరెక్షన్. మేనేజ్మెంట్ ఏం చేయాలి? ఫస్ట్ డిటెక్ట్ చేస్తారా, ప్రివెంట్ చేస్తారా? నేను అట్టి పెట్టాను అమ్మా. ఫస్ట్ ప్రివెన్షనా డిటెక్షనా? ఫస్ట్ ప్రివెన్షనా డిటెక్షనా? ప్రివెన్షన్. జరగకుండా చూసుకోవాలి ఫస్ట్. జరగకుండా చూసుకోవడానికి కంట్రోల్స్ పెట్టుకుంటాను. చేతులు వదిలేస్తారు అలాగా, అంతే. అంటే ఇప్పుడు డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ బెస్ట్. డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలా, రాకుండా చూసుకోవాలా? ఏది ఫస్ట్ అమ్మా? డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఫస్ట్ స్టేజా? డిసీజ్ రాకుండా కేర్ తీసుకోవడం ఫస్ట్ స్టేజా? ఏం కేర్ తీసుకుంటాం డిసీజ్ రాకుండా? మనం డైలీ బాత్ చేయడం, బ్రష్ చేయడం, ఇవన్నీ కూడా అదే ప్రాసెస్. సో గ్రూమింగ్ లో వస్తే ఇట్ సేమ్ టైం కేర్ టు నాట్ కమ్ డిసీజెస్. అండ్ వ్యాక్సినేషన్స్ వేసుకున్నారమ్మా, కోవిడ్ అవన్నీ. ఎందుకు వ్యాక్సినేషన్ వేసుకున్నాం? దేని డిసీజ్ రాకు. ఇప్పుడు కంపెనీలో కూడా ఫస్ట్ జరిగేది ప్రివెన్షన్. అంటే కెమెరాస్ ఇవన్నీ పెట్టుకుంటాం. ఇంత చేసినా సరే, ఇంత ప్రివెంట్ చేసినా సరే ఏం జరగవచ్చు? మరి ఏ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వాలి? నువ్వు డిటెక్ట్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు సార్ ప్రివెంట్ చేయడానికి కంట్రోల్స్ పెట్టాను, మరి డిటెక్ట్ చేయడానికి మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉంటాం? ఆడిటర్ని పెట్టేస్తారా? ఈయనేం చేస్తాడో మరి. ఆడిటర్ని పెడతారంటే సెకండరీ ఆడిటర్ కదా, ప్రైమరీ మేనేజ్మెంట్ కదా. ప్రైమరీ ఎవరమ్మా? డిటెక్షన్, మేనేజ్మెంట్. సెకండరీ ఆడిటర్ని పెడతారు. సెకండరీ ఆయన, నువ్వు ప్రైమరీ. చెప్పమ్మా ఏం చేస్తారు? కంట్రోల్స్ ఎందుకు పెట్టావు? ప్రివెన్షన్. మరి డిటెక్ట్ చేయడానికి ఏం చేస్తారు? డిటెక్ట్, ఫ్రాడ్ జరిగింది కనిపెట్టడానికి. జరిగింది, హ్యాపెండ్. క్యాషియర్ క్యాష్ బాక్స్ నుంచి 1 lakh పట్టుకెళ్ళిపోయాడు. కెమెరాస్ పెట్టినా, లోకర్లు పెట్టినా, ఎన్ని పెట్టినా. హౌ విల్ యూ ఫైండ్? యాజ్ ఎ మేనేజర్, నాట్ యాజ్ ఎ ఆడిటర్. ఆడిటర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పోలీస్ సింపుల్ అమ్మా. ప్రతి కంపెనీలో నువ్వు ఎన్ని కంట్రోల్స్ పెట్టినా, ఎంత చేసినా సరే మిస్టేక్ జరుగుతుంది, ఎర్రర్, ఫ్రాడ్ జరుగుతుంది. దాన్ని నువ్వు కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ రూల్ అమ్మా. జాయిన్ అయిన 1 weekలో కానీ, వితిన్ 1 week అనేది చాలా హార్డ్ టైం. వితిన్ 2 daysలో స్టూడెంట్స్ అందరికి కాల్ వెళ్ళాలి, యాక్సెస్ ఇవ్వాలి, బుక్స్ వెళ్ళిపోవాలి. ఒకవేళ వెళ్ళకపోతే రీజన్ చెప్పాలి, వాళ్ళకి ఫోన్ చేసి. వీ హ్యావ్ ఎ కంట్రోల్ అమ్మా దట్ 4 daysలో రీజన్ చెప్పాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఎవరు రెస్పాండ్ అవ్వకపోయినా డైరెక్ట్ నాకు చెప్పేస్తారు, నేను 4 రోజులు చదువుతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని. దెన్ నా దగ్గర దాకా వచ్చిందంటే ఇప్పుడైనా సరే
4 days జరిగినాయి అమ్మ ఆల్రెడీ. ప్రతి బ్యాచ్లో 2-3 కేసెస్ నేను చూస్తూ ఉంటాను. బుక్స్ వెళ్ళకపోవటము, ఫోన్ కాల్ రాకపోవటం. దెన్ హౌ విల్ యూ ఫైండ్ దట్? నాకు ఎలా తెలుస్తుంది? నేను కంట్రోల్ పెట్టాను కదా ఆల్రెడీ. ఏంటి కంట్రోల్? స్టాఫ్ అందరికీ స్ట్రిక్ట్ రూల్, కానీ చేయలేదంటే అని మీ ముందట కనిపిస్తున్నాను, కానీ స్టాఫ్ వేరే రేంజ్లో ఉంటుందమ్మా. మిస్టేక్ జరిగితే స్టాఫ్ స్టూడెంట్స్ ఏమైనా వెళ్ళకపోయినా, క్లాసెస్ సరిగ్గా ఇవ్వకపోయినా, క్లాసెస్ సరిగ్గా అర్థం అవ్వకపోయినా, ఏమైనా జరుగుతుంది, ఏమన్నా నేను ఒక్కడే లేట్ వచ్చేది, మిగతా ఫ్యాకల్టీ లేట్గా వచ్చినా ఏమన్నా జరుగుతుంది, ఏమన్నా చాలా వేరే లెవెల్లో ఉంటుంది జరగటానికి లేదు కంట్రోల్. అయినా సరే ఎర్రర్ ఫాల్ట్ జరుగుతుంది. హౌ విల్ యూ ఫైండ్? ఎలా ఫైండ్ చేస్తాను? నేను ఎలా ఫైండ్ చేస్తాను? నేను నా అల్టిమేట్ కంట్రోల్ స్టూడెంట్స్. కంపల్సరీ యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే 1 year క్లాసెస్ చెప్పి పక్కకు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాను. నో, ఐ షుడ్ బి ఇన్ ద క్లాస్. ఒక 1 hour అయినా నేను కంపల్సరీ ప్రతి క్లాస్కి వెళ్ళాలి, స్టూడెంట్స్తో మాట్లాడాలి, ఇంటరాక్షన్. దెన్ నేను తెలుస్తాను. నేను ఒకసారి మేనేజ్మెంట్ చైర్లో కూర్చుంటే వాళ్ళకి నాకు ఇంటరాక్షన్ ఉండదు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా ఉండదు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడితేనే దెన్ వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ వచ్చి కంప్లైంట్ చేస్తారు, క్లాస్లోనే చెప్పేస్తారు కొన్ని. దట్ ఈస్ మై డిటెక్షన్ టెక్నిక్. సో డిటెక్షన్ ప్రతి మేనేజరు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తాడమ్మా. సీట్లో కూర్చోడు, ప్రతి ఎంప్లాయీస్తో మాట్లాడతాడు పిలిచి, ఏంటి అంత ఓకేనా అని. సడన్గా వెళ్ళి చూస్తాడు. ఇవన్నీ ప్రతి మేనేజ్మెంట్ చేసేవే సార్. అది డిటెక్షన్. మరి కరెక్షన్ అంటే కనిపెడతాడు ఫ్రాడ్ని. కనిపెట్టాడు, క్యాషియర్ 1 lakh rupees ఫ్రాడ్లో బాక్స్లోంచి తీసేశాడు. కరెక్షన్ అంటే హౌ విల్ యూ? క్యాషియర్ 1 lakh rupees, పనిష్మెంట్, రికవరీ, సాలరీ రికవరీ, సంథింగ్ పోలీస్ కంప్లైంట్, ఇవన్నీ ఏంటమ్మా? కరెక్షన్. ఇంకోసారి జరగకుండా చుట్టాం. కానీ నేను ఇక్కడ ఆబ్జెక్టివ్లో డిటెక్షన్ రాశాను, ప్రివెన్షన్ రాశాను, కరెక్షన్ రాయలేదు. వై? కరెక్షన్ ఈజ్ నాట్ అవునా? దెన్ డిటెక్షన్ ప్రివెన్షన్ ఇది కాదు కదా, ప్రివెన్షన్ రాసావు. ఒకసారి సెంటెన్స్ చదవమ్మా. డిటెక్షన్ రాసానా, ప్రివెన్షన్ రాసానా? ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాశారు. మళ్ళీ నేను తీస్తుంటే మీరు కూడా తీస్తున్నారు. ఎగ్జామ్ మీరే కదా రాసింది. డిటెక్షన్ అని రాశాను, ప్రివెన్షన్ రాశానా? కానీ ఇప్పుడు essay 200 చెప్పేటప్పుడు ప్రివెన్షన్ అనేవాడు కూడా యాడ్ చేస్తాను. చేంజ్. సార్ ఆడిటర్ డిటెక్ట్ చేస్తాడా, ప్రివెంట్ చేస్తాడా? ఇప్పుడు ప్రైమరీ ఆబ్జెక్టివ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తానమ్మా. సెకండరీ ఆబ్జెక్టివ్ చెప్పేటప్పుడు డిటెక్షన్తో పాటు ఏ వర్డ్ కూడా తీసుకుంటాను నేను, ప్రివెన్షన్. కానీ లండన్ ఇంజనీరింగ్ బ్యాంక్ కేసులో డిటెక్షన్ అని మాత్రమే యూజ్ చేస్తాను. కరెక్షన్ ఎలాగో లేదు తెలుసు కదా. ప్రివెన్షన్ ఆడిటర్ చేస్తాడా లేదా? చేస్తాడా? డిటెక్షనా, ప్రివెన్షనా? నేను ఎక్కడ ఉంది అని చెప్పాను 200లో. అది కరెక్టో కాదో మనకేం తెలుసు, చెప్పాలి కదా మీరు. సార్ డిటెక్షన్ అయితే ఓకేగా అందరికీ. ప్రివెన్షన్, మేనేజ్మెంట్ ప్రివెన్షన్ చేస్తారా? కంట్రోల్స్ పెడతారు. డిటెక్షన్ చేస్తారా? కరెక్షన్ చేస్తారా? ఆడిటర్ డిటెక్షన్ అయితే ఓకే కదా. టెల్ అబౌట్ ప్రివెన్షన్. చేయడు. చేస్తాడా? నేనే చెప్పేది చేయడం. డిటెక్షనే చేస్తాడు, కరెక్షన్ కూడా చేయడు. ఆడిటర్ ప్రివెన్షన్ చేయడు. అంతా అయిపోయిన తర్వాత వస్తాడు. ఆడిటర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత వస్తాడు, ఇయర్ అయిపోయిన తర్వాత వస్తాడు. కానీ ఆడిటర్ డైరెక్ట్గా ప్రివెన్షన్ చేయడు, కానీ ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఆడిటర్ వచ్చి నన్ను పట్టుకుంటాడని కొంతమంది భయపడి ఫ్రాడ్ చేయరు. ఎవరి మీద? భయంతో. నేను ఎలా అయితే నేను తిరుగుతానని చెప్పేసి భయంతో చదువుతారు కదా అప్పుడప్పుడు. మీరంతటి మీరు చదవటం వేరు, నేను రెండు ఉంటాయి అమ్మా. సో దట్స్ వై సార్ వెరీ సింపుల్. సార్ ఆడిటర్ డైరెక్ట్గా చేయడు, ఆడిట్ వల్ల ఇండైరెక్ట్గా ఏమొస్తుంది? ప్రివెన్షన్. డైరెక్ట్గానా, ఇండైరెక్ట్గానా? అవునమ్మా. భయం ఉంటుందా ఒకళ్ళంటే? ఒకళ్ళ మీద భయపడి ఒక పని చేయటం జరుగుతుందా? చేయకపోవటం. మీరు నీకు నేనంటే భయం ఉందిలే ఎట్లాగో. నీకేముందమ్మా భయం అసలు? చదువు అంటే భయమా? మీ ఫాదర్ అంటే భయం ఉంది కదా, మరి అది చెప్పు. ఫాదర్ తిడతారని చేస్తావు కదా అప్పుడప్పుడు. తిట్టకపోవచ్చు ఆయన, అయినా సరే భయంతో చేస్తూ ఉంటాం. ఎప్పుడో కొట్టుంటాను, అది మనసులో పెట్టుకొని.
అలాగే ఆడిటర్ వచ్చి పట్టుకుంటాడు సర్ప్రైజ్ చెక్ చేసి, అమ్మో మనం కూడా దొరికిపోతామని. నిజంగా హ్యాపెన్ అయిందా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఆ భయంతో ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి మీరు స్లిప్పులు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. అమ్మో ఎందుకులే దొరికిపోతే 5 years డీబారు చిట్టుకుంది రూలు అని భయపడి వెళ్ళడు. అసలు స్క్వాడే రాలేదు, ఫీల్ అవుతారా? అరే స్క్వాడ్ రాలేదు, స్లిప్ పెట్టాల్సింది, బుక్కే పెట్టాల్సింది అని ఫీల్ అవుతారా? వస్తే దొరికిపోతాం కదా. ఇండైరెక్ట్గా మా స్క్వాడ్ ప్రతిరోజు వస్తారా? ప్రతిసారి వస్తారా? ట్రైన్లో టీటీ ప్రతిరోజు వస్తారా? ప్రతిసారి వస్తారా? ట్రైన్ సార్ ప్రతిరోజు అరుస్తారా? ప్రతిసారి అరుస్తాడా? ఏదో ఒక రోజు పెట్టుకుంటాడు ఆ ప్రోగ్రామ్. సరే, ఆడిటర్ కూడా ఇయర్ తర్వాత వస్తాడు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు సర్ప్రైజ్గా వస్తాడు కదా, దొరికిపోతాం అనే భయంతో ప్రివెన్షన్ జరుగుతుంది. డైరెక్ట్గా జరుగుతుందా, ఇండైరెక్ట్గా జరుగుతుందా? అలా కొంచెం కొంచెం ఈ సెకండరీ ఆబ్జెక్టివ్ కొంచెం అది యాడ్ చేశాడు, ఇండైరెక్ట్గా జరిగేది కూడా యాడ్ చేశారు. అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పండి, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఇది డిటెక్షన్, ప్రివెన్షన్, డైరెక్ట్ యాడ్ చేశాడు. అంటే ఇది ఫస్ట్ ఎండ్కి ముందు ఉన్న సెంటెన్స్, అదొక్కటే చెప్పండి. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు సార్ అంటే, ఆడిటర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్, అందుకని హైలైట్ చేయాలని యూజ్ చేశారు. ఆడిటర్, ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే జాగ్రత్తగా వినాలి ఇది సెంటెన్స్ వరకు. ఆడిటర్స్ చాలా మంది ఉంటారు, చాలా రకాలు ఉంటారు, టైప్స్ తర్వాత వస్తుంది. ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏం చేస్తాడు సార్? ఇతను ఒక క్వాలిఫైడ్ ఒక కంపెనీలో ఉంటాడు, ఇంటర్నల్ పర్సన్, బుక్స్ అన్ని సరిగా ఉన్నాయా లేదా, సేమ్ ఈ ఎంట్రీస్ అన్ని సరిగా వేస్తున్నారు లేదా, ఏమైనా ఎర్రర్ ఫ్రాడ్ ఉందని మేనేజ్మెంట్ తరఫున వర్క్ చేస్తూ ఉంటాడు. ఎవరి తరఫునమ్మా? ఆల్రెడీ సెడ్ మేనేజ్మెంట్ హ్యాస్ టు డిటెక్ట్, ప్రివెంట్ అండ్ కరెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. మరి ఒక ప్రొఫెషనల్ పెట్టుకుంటే బెస్ట్ కదా అని క్వాలిఫైడ్స్ని ఇంటర్నల్ ఆడిటర్ కింద తీసుకున్నారు. ఓకేనా? ఇంకొక ఆడిటర్ ఉన్నారు, కాస్ట్ ఆడిటర్. ఇతను ఏం వెరిఫై చేస్తాడమ్మా? డీటెయిల్ తర్వాత చెప్తాను. కాస్ట్ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఆడిటర్ ఉన్నారు, కంపెనీ సెక్రటరీ. ఇంకొక ఆడిటర్ ఉన్నారు, స్టాక్ ఆడిట్ చేస్తాడు వచ్చి. ఇంకొక ఆడిటర్ ఉన్నాడు, ఎక్స్టర్నల్ ఆడిటర్, స్టాట్యుటరీ ఆడిటర్, ఇండిపెండెంట్ ఆడిటర్. అంటే ఇతను మెయిన్ ఆడిటర్, బుక్స్ వెరిఫై చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేసి ఒపీనియన్ ఇస్తాడు. రైట్ సార్, ఇంతమంది ఆడిటర్స్ ఉన్నారు, ఇక్కడ ఆడిటర్ అనే వర్డ్ యూజ్ చేస్తే అందరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏం ఆడిటర్ అమ్మా? ఇండిపెండెంట్ అంటే స్టాట్యుటరీ ఆడిటర్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇచ్చే ఆయన. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇండిపెండెంట్ ఆడిటర్ అన్నారు? ఆడిటర్ అంటే అక్కడ ఇంటర్నల్ ఆడిటర్ అవ్వచ్చు. సో అందుకని క్లియర్గా ఎక్స్టర్నల్ ఆడిటర్ అని కూడా కాకుండా ఇండిపెండెంట్ ఆడిటర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అఫ్కోర్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్ అన్నా బాగుంటుంది, స్టాట్యుటరీ అన్నా బాగుంటుంది, కానీ బట్ ప్రతి కంట్రీలో అది, ఇండియాలో కూడా స్టాట్యుటరీ కాబట్టి స్టాట్యుటరీ అనొచ్చు, ఎక్స్టర్నల్ అనొచ్చు, కానీ అన్నిటికంటే ఇండిపెండెంట్ అంటే బాగుంటుంది కదా, రెండు కవర్ అయిపోతాయి, స్టాట్యుటరీ ఎక్స్టర్నల్ రెండు పదాలు వచ్చేస్తాయి. దట్ ఈస్ ద రీజన్ ఆడిటర్ అండ్ డైరెక్ట్గా అనుకుంటున్నాను. ఇప్పుడు చదవండి అమ్మా, ఇప్పుడు మొత్తం ఓవరాల్ గురించి. ఓవరాల్ అంటే ఏంటమ్మా? ఇంక ఇదే అని నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే, ఇంక వేరే షేర్ హోల్డర్కి అడ్వైజ్లు ఇవ్వం, మేనేజ్మెంట్కి అడ్వైజ్లు ఇవ్వం, ఇంక ఇదే ఓవరాల్గా ఇదే, ఇంకా నువ్వు మళ్ళీ యాడ్ చేయొద్దు. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యాన్ ఇండిపెండెంట్ ఆడిటర్, గుర్తుంటుందా? రైట్. అండ్ తర్వాత అంటే ఈ SA 200లోనే ఆబ్జెక్టివ్ చెప్పాడు, ఇంకొకటి కూడా చెప్పాడు. ప్రతి ఆడిటర్ ఆల్ ఓవర్ ది ఇండియా, ప్రతి ఇండిపెండెంట్ ఆడిటర్ నువ్వు ఆడిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి ఆడిట్ చేయాలి. ఏం ఫాలో అవుతూ అని? స్టాండర్డ్స్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాలా, స్టాండర్డ్స్ అయిపోయిన తర్వాత చెప్పాలా? వాట్ ఈస్ ద స్టార్టింగ్ స్టాండర్డ్? SA 200. అందుకనే ఫస్ట్ స్టాండర్డ్లో చెప్పాలి కదా, నేను చెప్పబోయే రిమైనింగ్ స్టాండర్డ్స్ అన్ని నువ్వు ఫాలో అవుతూ ఆడిట్ చేయాలి. నేను చెప్పబోయే రిమైనింగ్ స్టాండర్డ్స్ అన్ని కంపల్సరీ, మ్యాండేటరీయా నాట్ మ్యాండేటరీయా? చెప్పుకున్నావా మ్యాండేటరీ అని స్టాండర్డ్స్ అని? ఇవి ఫాలో అవుతూనే ఆడిట్ చేయాలి. దాన్ని కొంచెం టెక్నికల్గా రాశారు, జాగ్రత్త చూడండి. కండక్ట్ అంటే చేయటం, ఆఫ్ అన్ ఆడిట్, ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఫాలో అవుతున్నా ఫాలో అవ్వకుండానా? ఇన్ అకార్డెన్స్, ఫాలో, ఇన్ అకార్డెన్స్ అంటే ఫాలో, ఇన్ అకార్డెన్స్ విత్ SS అంటే అది నేను షార్ట్ కట్లో రాసానమ్మా, మీరు ఫుల్గా రాయాలి. SS ఫుల్ ఫామ్
ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. 1 minute టైం సెంటెన్స్. ఎగ్జామ్లో రాయాలి ఎస్ఏ 200 సెంటెన్స్ అయిపోయారు లేకపోతే. బాబు చిన్న అమ్మాయి నేను ఏడుస్తుంటే నవ్వుతున్నాడు ఏంటి అనుకుంటా. మీరు నవ్వుతున్నారు, అది సమస్య. అమ్మ ఇంకా ఏడుస్తుంది మనం నవ్వుతుంటే. అమ్మ నువ్వు ఏడుపు వస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నువ్వు నాన్ స్టాప్గా ఏడుస్తున్నావు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అమ్మాయి ఆపట్లేదు. అయ్యో కన్సోల్ చేద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ రోజే అబ్జర్వ్ చేస్తా, భయపడుతుంది, సెన్సిటివ్ ఉంది, మోటివేట్ చేస్తా తర్వాత. ఈ రోజుల్లో కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారా అని నాకు ఇప్పుడే అర్థం. సెన్సిటివ్ ఉండకూడదు అసలు. ఇట్స్ ఓకే. టైమ్ అప్. నువ్వే overall objective of an independent auditor conduct of an audit. టైమ్ అప్. అగైన్ మళ్ళీ. Overall objective of an independent auditor and conduct of an అగైన్ accordance with standards of audit. తడబడకూడదు. ఫస్ట్ మా కంగారు పడదు, కూల్గా ఉండు. పక్కన అబ్బాయి ఏం చేయడు. Independence audit ఓకే and conduct of an audit in accordance with standards of audit. సూపర్. Overall objective with an independent ఎందుకు అన్న కంగారు పడుతున్నారు? చదువు. Overall objective of an independent auditor and conduct of an audit in accordance with standards of audit. సంతోష్. Overall objectives of an independent auditor and conduct of an audit in accordance with standards of audit. పల్లవి. Overall objective of an independent auditor. అగైన్ Overall objective Again. Overall objective of an independent audit and అగైన్ overall objective of the independent అగైన్ overall అగైన్ overall objective of an independent auditor and conducting of an audit అగైన్ overall objective of an independent auditor and conducting of an audit with standards of audit. ఓకే. ఎన్నిసార్లు అగైన్ ఉన్నాయమన్నారు. రేపు ప్రాక్టీస్ చేస్తున్నా. నాన్ వెజ్ తినొద్దు, చికెన్ తినొద్దు, పలకరు అంటే వింటారా? వెజిటేరియన్. నేను రోజు నాన్ వెజ్ తింటా. నేను సరిగా పలకట్లేదా? భయం లేదు. పదాలు పలకటం, ప్రొనౌన్సియేషన్ ఏం అట్లా. ఎగ్జామ్లో ప్రొనౌన్సియేషన్ ఉండదు సార్, రాయటమే అనేది లాజిక్ నా దగ్గర మాట్లాడు. సెట్ ఉంది. స్టార్ట్ చేద్దామా సార్? యాక్చువల్లీ ఎవ్రీ స్టాండర్డ్ నేను ఒక పేజ్లో వేసేస్తాను. సేమ్ అలాగే ఎస్ఏ 200 కూడా ఒక పేజ్లోకి రిస్ట్రిక్ట్ చేశాను. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఓవర్ ఎస్ఏ 200. కొంచెం ఉంటుంది, అది నేను వేరే స్టాండర్డ్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. ఫస్ట్ వన్, ఇట్ హ్యాస్ ఎ 2 branches. ఫస్ట్ బ్రాంచ్ అండ్ సెకండ్ బ్రాంచ్, హౌ టు అచీవ్ దట్ ఆబ్జెక్టివ్. ఇది జస్ట్ ఊరికే నేను రాశాను. ద వర్డ్ ఈజ్ ఆడిట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ, అంటే బేసిక్ రూల్స్. ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటారు. వీటిని ఏమంటారమ్మా? ప్రిన్సిపల్ అంటే రూల్స్. అంటే నువ్వు ఆడిట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్. యాక్చువల్లీ అఫ్కోర్స్ ఐ నీడ్ టు ఫాలో స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, బట్ ఆడిట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అమ్మ. మన టైం చూడాలి మీరు. మార్నింగ్ ఫస్ట్ క్లాస్ నాదైతే ఎంత బాగుంటుందో. రియలీ సుప్రభాతం. సరే, ఎనీవే మా ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా? రూల్స్. ఆడిటర్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఫస్ట్ బ్రాంచ్ ఏంటమ్మా? ఓవరాల్ ఆబ్జెక్ట్.
అంటే లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో చెప్పినవే రాశాడు, కాకపోతే ఆ వర్డ్స్ యూజ్ చేసి రాశాడా, చాలా డిఫరెంట్గా రాశాడా? సరే, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, మీరు లింక్ చేయాలి. ప్రైమరీ ఆబ్జెక్టివ్ నువ్వు చెప్పింది, సెకండరీ ఆబ్జెక్టివ్ నువ్వు చెప్పింది, ఆర్ ఇదిగో ఈ బ్రాంచ్ నాన్ డిటెక్షన్ చెప్పావు కదా, రెస్పాన్సిబుల్ నాట్ రెస్పాన్సిబుల్ అది నువ్వు చెప్పింది అని లింక్ చేయాలి. నేను మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈరోజు అవతలేదు, చాలా పెద్దది. ఒక్కొక్కటి ఇప్పుడు ఒక బ్రాంచ్లో ఒక సబ్ బ్రాంచ్ చెప్పాను అనుకోండి, నేను సార్ మీరు చెప్పింది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని లింక్ చేయాలి. ఓకేనా సార్? మన ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. లాస్ట్లో చెప్పాను ఏంటి రూల్, లాస్ట్లో చెప్పిన రూల్ చెప్పండి అమ్మా. కంప్లైన్స్ ఆఫ్, అది హెడ్డింగ్లో తీసుకెళ్ళాం. కంప్లైన్స్ ఆఫ్ స్టాండర్డ్ కంటే ముందు స్టాండర్డ్స్తో పాటు మీరు ఆ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. అది ఏంటనే చూద్దాం. మా స్టాండర్డ్స్ ఆబ్వియస్లీ నువ్వు ఫాలో అవ్వాలి, వాటితో పాటు ఆ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. అన్నింటిని కలిపి ఏమన్నాడమ్మా? ఆడిట్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా? రూల్స్. ఓకేనా? ఫస్ట్ ఏ బ్రాంచ్ చెప్పుకుందాం? ఆబ్జెక్టివ్ చెప్పుకుందామా, ప్రిన్సిపల్స్ చెప్పుకుందామా? మీరంటే నాకు ఇష్టం కాబట్టి మీరు ఏది అడిగితే అది చెప్తాను. ఆబ్జెక్టివ్స్. మీరు ఆబ్జెక్టివ్స్ నేర్చుకోవాలంటే లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో ఆబ్జెక్టివ్ ఇది ఒకటే అని చెప్పాను కాబట్టి అది చెప్పాలి. వాట్ ఈస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్? సెకండరీ ఆబ్జెక్టివ్? ఫస్ట్ బ్రాంచ్లో ఫస్ట్ సెంటెన్స్ అప్టైన్. అప్టైన్ అంటే ఫస్ట్ చదువుతాను. అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. వీటిల్లో కొన్ని వర్డ్స్ నేను చెప్తాను, కొన్ని మీరు చెప్పండి. అప్టైన్ అంటే నేను చెప్తాను, దట్ అంటే నేను చెప్తాను, ఆర్ అంటే నేను చెప్తాను, ఫ్రమ్ అంటే నేను చెప్తాను, మిగతాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మిగతాయి ఏంటి? ఓకేనా? అది బెస్టా, రివర్స్లో వెళ్ళటం బెస్టా? మిగతా నేను చెప్తాను, అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్టైన్ అంటే ఏంటి, దట్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటి, ఇవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? అవి కూడా చేయమంటే చేస్తానమ్మా. ఆర్ అంటే ఏంటి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రీజనబుల్. అమ్మా నేను చెప్పేవాళ్ళ ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా? అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ సెంటెన్స్ దగ్గరకు వస్తాను. మిగతావి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన ఇద్దరం కలిసి దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అందులో ఉన్న పదాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా? అప్టైన్ నేను చెప్పాను, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది మన ఇద్దరికి. ఏంటది? కొన్ని మీరు చెప్పాలి, కొన్ని నేను చెప్పాలి. సో రీజనబుల్ అంటే ఏంటో చెప్పబోతున్నాను ఇప్పుడు. ఏంటమ్మా? రీజనబుల్. రీజనబుల్ అంటే హై లెవెల్ అంట. రీజనబుల్ అంటే ఏంటంట? బట్ నాట్, ఇట్ ఈస్ యాక్యురేట్ అంతే. అదేంటి 100% వద్దా ఆడిటర్? 100% గ్యారంటీ ఇవ్వడా? వై? ఇన్హెరెంట్ లిమిటేషన్. అమ్మా ఎష్యూర్. అమ్మా రీజనబుల్ అంటే ఏంటమ్మా? అందరు చెప్పండి. రీజనబుల్ అంటే ఏంటి? హై లెవెల్ బట్ నాట్, అది ఎందుకో మీ అందరికీ తెలుసు. అష్యూరెన్స్ అంటే ఏంటి సార్ అంటే గ్యారంటీ. అష్యూరెన్స్ అంటే ఏంటమ్మా? ఎలాంటి గ్యారంటీ ఇస్తాడు ఆడిటర్? 100% గ్యారంటీ ఇస్తాడా? ఎలాంటి? హై లెవెల్ అంటే దాన్ని టెక్నికల్గా చెప్పాలి. హై లెవెల్, హై లెవెల్ బట్ నాట్ 100%. నేను టెక్నికల్గా ఏమన్నాడమ్మా? ఒక వర్డ్ యూజ్ చేస్తాడు. ఏంటమ్మా అది? రీజనబుల్. అంటే నేను హై లెవెల్ సార్ బట్ 100% కాదు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాడు సార్ అంటే ప్రొఫెషనల్గా ఏ వర్డ్ యూజ్ చేస్తారు? రీజనబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నువ్వు ఎక్కడైనా హై లెవెల్ బట్ నాట్ 100% అనే వర్డ్ యూజ్ చేసేటప్పుడు ఆడిటింగ్లో ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు నువ్వు? రీజనబుల్. బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ రీజనబుల్లీ గుడ్, సో ఐఎమ్ రీజనబుల్లీ టాలెంటెడ్. అంటే 100% కాదు బట్ ఐ హ్యావ్ ఎ టాలెంట్. సో ఐ హ్యావ్ ఎ రీజనబుల్ స్కిల్ ఇన్ డ్రైవింగ్. రీజనబుల్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ అంటే 100% ఎక్స్పర్ట్ ఏం కాదు డ్రైవింగ్లో, బట్ ఐ కెన్ డ్రైవ్. మామూలుగా నిన్ను సేఫ్గా అయితే తీసుకెళ్ళగలను. డ్రైవింగ్ రాదు అని చెప్పట్లేదు, అలా అని 100% ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు. సో ఇక్కడ కూడా అంతే, రీజనబుల్. అష్యూరెన్స్ అంటే గ్యారంటీ. ఎలాంటి గ్యారంటీ ఇస్తాడంటే ఆడిటరు? దేని మీద? కంపెనీ బిల్డింగ్ మీద. దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పండి. బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, వాటి మీద. ఆర్ అంటే మీరు చెప్తా అన్నారు, ఫ్రీ ఫ్రమ్ అంటే కూడా మీరు చెప్తా అన్నారు.
మెటీరియల్. మెటీరియల్ అంటే ఏంటమ్మా? మెటీరియల్ అంటే ఏంటమ్మా? బుక్సా? షర్ట్ మెటీరియల్ ఇంపార్టెంట్. మెటీరియల్ అంటే ఆ మీనింగ్ వస్తుంది. ఏ మీనింగ్ వస్తుంది? బుక్స్, క్లాత్ మెటీరియల్, అది తీసుకోకూడదు. మెటీరియల్ అంటే ఇంపార్టెంట్. ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. స్పెల్లింగ్ ఒకటే రెండు, కానీ 2 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అది వాడే పదాన్ని బట్టి. ఇంగ్లీష్ అంతే, తెలుగులో అలా ఏ ఉండదు. కొత్త కొత్త పదాలు క్రియేట్ చేసి మరీ రాస్తాం. అలా ఒక పదాన్ని 2 చోట్ల ఎప్పుడు వాడం మనం, హిందీ కానీ తెలుగు కానీ. ఇంగ్లీష్లో అంతే, ఒక వర్డ్ని 2 సార్లు వాడితే 2 మీనింగ్లు వస్తాయంట. తెలియదు వాళ్ళకి, రాసుకున్నారు, చదువుకోవాల్సి వస్తుంది. ఎవడైనా అలా రాస్తాడమ్మా లాంగ్వేజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ పదాలు రాసుకోవాలి. ఒక పదాన్ని డిఫరెంట్ చోట వాడి సేమ్ 2 మీనింగ్లు వస్తాయంటే కన్ఫ్యూజ్ అవ్వరు? కన్ఫ్యూజన్ క్యాండిడేట్లు. ఏం చేస్తాం, చదువుకోక తప్పదు. సరే, మన యాన్సిస్టర్స్ ఎలాగో వదిలేసారు, మీరు బాగా కష్టపడి చదివి ఇండియాని డెవలప్డ్ కంట్రీ, నెంబర్ 1 కంట్రీ చేయండి అమ్మా. తెలుగుని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ చేస్తాను. ఓకే, తెలుగు హిందీ అయితే హిందీ మళ్ళీ హట్ అవుతారు. ఓకే, చేయండి, తప్పదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది కాబట్టి మీరు ఇంటూ లెర్న్ ద ఇంగ్లీష్. మెటీరియల్ అంటే నువ్వు అనుకున్న మెటీరియల్ కాదు, ఇక్కడ ఏంటది? ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. మెటీరియల్ అంటే ఏంటమ్మా? ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. రాయమ్మా అక్కడ, సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్. మంచి పిల్లలు రాసారా? మిస్టేట్మెంట్స్ అంటే నేను చెప్పను. మిస్టేక్స్ అంటే 2 టైప్స్ చెప్పుకున్నాం కదా. అన్ఇంటెన్షనల్, ఇంటెన్షనల్ ఎర్రర్, ఫ్రాడ్ చెప్పుకున్నాగా. మై టాస్క్ ఈస్ ఓవర్. ఐ నీడ్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ మీనింగ్ కావాలి తెలుగులో, నాకు అర్థమయ్యేలాగా. మళ్ళీ ఆ సెంటెన్స్ ఇంగ్లీష్లో చదవద్దు, నాకు అసలు అర్థం కాదు. తెలుగులో నాకు అర్థమయ్యాలి, దాని మీనింగ్ కావాలి. ఆన్లైన్ వాళ్ళు కూడా అసలు వాళ్ళు గప్ చెప్పిన కూర్చున్నారు. మేము బతికిపోయాము వాళ్ళు ఆన్లైన్ ఉండి. అసలు ఆన్లైన్ వాళ్ళు భయమే లేదు. నిన్నే ఫస్ట్ అడిగింది అన్నయ్య ప్రణవ్. పక్కన అబ్బాయి పేరు ఈరోజు గుర్తుపెట్టుకున్నావు, హిమేష్. ఎప్పుడు తేజలాగే నువ్వు, మా తేజ 2 ఒక బ్యాచ్కి ఒకళ్ళు ఉంటారు ఇట్లా. నీ పేరు మర్చిపోయాను, అసలు గుర్తుపెట్టుకోవాలి. హర్షానా? వంశీ ఆబ్సెంట్ కదా. ప్రణవ్, హిమేష్, హర్ష. మీరు రేపే. ఈయన బ్రెయిన్ అంతా రోజుకి 2 గుర్తుపెట్టుకోవడానికి లేదు, ఒక రోజులే అసలు ఛాన్సే లేదు, గుర్తుండదు. మీ అంత క్లెవర్ కాదమ్మా నేను. రోజుకి 2 పేరు గుర్తుపెట్టుకోవడానికే నేను వారం రోజులు ప్రాక్టీస్ చేసి గుర్తుంటుంది. కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే శ్రీకాంత్, సంతోష్. నేను నువ్వు రాలేదు. లేదు అబ్బాయి కొత్త బ్యాచ్, పాత బ్యాచ్ కాదు కదా. నువ్వు పాత బ్యాచ్ కంటిన్యూస్ లేవు. పల్లవి, పాత బ్యాచ్ వాళ్ళు టక్క చెప్తా నేను. కాదు, కొత్త బ్యాచ్ అంటే మీ ముందు బ్యాచ్. అసలు బెంచ్ పేరు, ప్లేస్తో సహా చెప్తా. చెరుసరా అని ప్లేస్. ఒక్క నిమిషం అక్కడ ఎవరు కూర్చుంటారో చెప్తాను. రూపేష్, అమ్మాయి పేరు అక్షర, ఇక్కడ గుల్మయ్. అమ్మాయి రాదు సరిగా, అందుకని గుర్తులేదు. గుల్మయ్, రూపేష్, అట్లా బెంచ్ లొకేషన్తో సహా చెప్తా. మీకు చెప్తాను. ఇంద్రాణి, హర్షిత, పల్లవి. అక్కడ ఇక్కడ వచ్చాను, చూసావా? బ్రెయిన్ అసలు అక్కడే ఫిక్స్ అయిపోయింది. ఇటు వచ్చాం. దట్ ఈస్ మై నాలెడ్జ్. అయిపోయింది, సుత్తి అయిపోయింది. చెప్పండి మీరు. ఐ నీడ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఏదో ఒకటి చెప్పండి అమ్మా, ఒక లైన్ ట్రై చేయండి అమ్మా. కొద్దివరకు దగ్గరగా వచ్చావు, కొంచెం మాడిఫై చేయండి. దానికి రిలవెంట్గా సెంటెన్స్కి కొంతవరకు వచ్చావు,
కొంచెం ప్యూరిఫై చేస్తే కంటెంట్ ఆ సెంటెన్స్కి రిలవెంట్గా ఇవ్వాలి. ద థీమ్ ఈజ్ ఓకే బట్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ది సెంటెన్స్. ఇక్కడ తెలుగు ఉందా? అదే చెప్పావమ్మా వాళ్ళు. అదే తెలుగులో చెప్పి అయిపోతుంది కదా. ఆ రీజనబుల్ అనేది తెలియదు నాకు. అది కూడా ఆ పదాలు వాడకూడదు నువ్వు భాష. నన్ను అడుగుతున్నారా? సూపర్. సంతోష్ ట్రై చేయండి. పర్లేదు ట్రై చేయండి. స్టేట్మెంట్స్ పెద్ద పెద్ద మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ థియరీస్ పైన ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ మళ్ళీ ఈచ్ అండ్ ఎవరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనబుల్ అంటే హై లెవెల్, నాట్ 100%. అష్యూరెన్స్ అంటే గ్యారంటీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, P&L అవన్నీ. మెటీరియల్ అంటే ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్. మిస్ స్టేట్మెంట్స్ అంటే ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. నేను చెప్తున్నా సింపుల్గా, సార్ ఆడిటర్ cannot detect 100% frauds and errors in the financial statement. అది తెలుగులో చెప్తున్నా. తెలుగు అంటే ఎట్లా కుదిరింది చెప్తూ అంటే లింక్ చేసుకోవడానికి అది చెప్తాను. ఆడిటర్ గారు అన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న అన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని కనిపెట్టి చెప్పలేరు అనే ఒక నెగిటివ్ సెంటెన్స్ని పాజిటివ్గా రాస్తే వచ్చింది అది. ఆడిటర్ గారు అక్కడ నాట్ ఎక్కడ వాడలేదు, కానీ దాని మీనింగ్ అయితే ఇదేనమ్మా. ఆడిటర్ గారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న అన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని కనిపెట్టలేరు. దాన్ని పాజిటివ్గా రాయాలి. ఇప్పుడు దీన్ని నెగిటివ్గా ఇంగ్లీష్లో చెప్తాను. ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది నెగిటివ్ సెంటెన్స్. స్టార్టింగ్ శుభమా అని స్టాండర్డ్ స్టార్ట్ చేస్తూ నెగిటివ్ సెంటెన్స్ ఎందుకు? దీన్ని పాజిటివ్గా రాద్దాం. దీన్నే పాజిటివ్గా చెప్పండి. మీకు చిన్నప్పుడు ఉంటాయి కదమ్మా ఎఫర్మేటివ్ సెంటెన్స్ అవన్నీ అలాంటివి. ఆడిటర్ గారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని కనిపెట్టలేరు అనే ఒక నెగిటివిటీ మైండ్ని, నెగిటివ్ సెంటెన్స్ని పాజిటివ్గా మార్చాడు. స్టార్టింగ్ శుభమా అని స్టార్ట్ చేస్తున్నాం, శ్రీకారం చుడుతున్నాం స్టాండర్డ్స్కి. ఫస్ట్ నెగిటివ్ ఏంటి? ఎక్కడ నాట్ వాడకుండా చెప్పు అన్నారు. చెప్తున్నా వినండి. ఆడిటర్ గారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏ తప్పులు లేవు అని గ్యారంటీ ఇస్తారు. అది హై లెవెల్ అంటే 100% కాదు. దీన్ని చెప్తున్నా చూడండి పాజిటివ్. ఆడిటర్ గారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏ మిస్టేక్స్ లేవని గ్యారంటీ ఇస్తారు, 100% ఇవ్వరు. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చెప్పలేరు. ఓకేనా? మెటీరియల్ మిస్టేక్స్ చిన్నవి చెప్పమైనా పర్లేదు. మెటీరియల్ అంటే ఏంటమ్మా? ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ మిస్టేక్స్ అంటే చిన్న మిస్టేక్స్ నువ్వు చెప్పినా ఒకటే చెప్పైనా ఒకటే కదా. ఇంపార్టెంట్ మిస్టేక్స్లో అన్ని చెప్పగలడా చెప్పలేడు. దాన్ని పాజిటివ్గా చెప్తున్నా చూడండి అమ్మా. చిన్న మిస్టేక్స్ వదిలేసే, అసలు నువ్వు చెప్పకపోయినా మాకు 1 రూపీ పోయింది మాకేం మాట్లాడదు. పెద్ద మిస్టేక్స్ నువ్వు చెప్పాలి. సో కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతాయి. వాటిని అన్నింటినీ చెప్పగలడా చెప్పలేడా? ఇతను చెప్పలేడు. దాన్ని పాజిటివ్గా చెప్పాలి. ఇప్పుడు నేను ఆడిటర్ గారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంపార్టెంట్ మిస్టేక్స్ అన్నీ చెప్తాడు, గ్యారంటీ ఇస్తాడు, కానీ అది 100% కాదు. పాజిటివ్గా చెప్పాను చూడండి. కానీ అది 100% కాదు అనే వర్డ్ని కూడా పాజిటివిటీ చేసేసాయండి. రీజనబుల్ అనే వర్డ్ చెప్పాను. బట్ నాట్ 100% ఏ వర్డ్తో యూజ్ చేసానమ్మా? రీజనబుల్. ఎక్కడైనా నాట్ ఉందా? ఎక్కడైనా నో ఉందా? దట్ ఈజ్ అవర్ టాలెంట్. ఒక నెగిటివ్ సెంటెన్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసి కొత్త లాంగ్వేజ్ని రాసాం మేము. అది పిల్లల మీద రుద్దాం అలా. దాని మీనింగ్ ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అంతే, సింపుల్. ఎక్కడ లింక్ అయింది? లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో ప్రైమరీ ఆబ్జెక్టివా సెకండరీ ఆబ్జెక్టివా? అంత నెగిటివ్ ఓన్లీ పాజిటివ్గా రాశారు వీళ్ళు, చాలా లాంగ్వేజ్ యూజ్ చేసి. మళ్ళీ చదువుతున్నాను. అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్. అప్టైన్ అంటే తీసుకోవటం ఆర్ ఇవ్వటం. మనం తీసుకున్నామంటే ఎవరికి ఇస్తాం? అది షేర్ హోల్డర్స్కి. అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్. రీజనబుల్ అంటే హై లెవెల్.
అష్యూరెన్స్ అంటే గ్యారంటీ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. అంటే జనరల్గా ఇమ్మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఎవరు పట్టించుకోరు, చెప్పినా చెప్పకపోయినా. ఆడిటర్ ఎవరు ఏమి ఇవ్వాలని చూస్తారు, ఇంపార్టెంట్ మిస్టేక్స్ అన్ని చెప్పాలని చూస్తారు అందరూ. చెప్పగలరా, చెప్పలేవా? చెప్పలేము. ఆడిటర్ గారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ మిస్టేక్స్ అన్ని చెప్తారు, కానీ 100% కాదు. అది ఓకేనా? అంటే మీరు పెద్ద పెద్ద చిన్న అని యూస్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందంటే, చిన్నదంటే అది ఇంపార్టెంట్ కాదు అనేది మీనింగ్ రాదు. పెద్ద అమౌంట్ ఉంటేనే ఇంపార్టెంట్. అప్పుడప్పుడు చిన్నవి కూడా రిపీటెడ్గా జరిగినప్పుడు ఇంపార్టెంట్ అవ్వచ్చు కదా. అందుకని స్మాల్ ఆర్ లార్జ్ బదులు ఇంపార్టెంట్ అనే వర్డ్ ఉంటే బెస్ట్. సో స్మాల్ ఆర్ లార్జ్ అనేది ఒక పారామీటర్ కాదు ఇంపార్టెన్స్ని కొలవటానికి. స్మాల్ మిస్టేక్ మే ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇట్ మే బీ ద సిగ్నిఫికెంట్ మిస్టేక్. అందుకని అక్కడ స్మాల్ ఆర్ లార్జ్, పెద్దది చిన్నది అని వాడాల, సిగ్నిఫికెంట్ ఆర్ ఇంపార్టెంట్ అనే వర్డ్ వాడాడు. అర్థమైందా? అగైన్ అందరూ ఫస్ట్ వర్డ్. సరే, హర్షద్ మీద చూద్దాం, టైం అయిపోతుంది కదా. మీరు ఎపిసోడ్ 1 మర్చిపోయి ఉంటారు కాబట్టి ఈరోజు మళ్ళీ అదే చెప్తాం. రీక్యాప్ నానా. రీక్యాప్ అంటే ఏంటి చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక అతను ఉంటాడు, అతను జాబ్ ఉండదు, ఈజ్ అ పూర్ బ్యాక్గ్రౌండ్, జాబ్ కోసం తిరుగుతూ ఉంటాడు. బట్ ఈ డోంట్ లైక్ దట్ జాబ్స్, ఎందుకంటే అతని థాట్స్ అన్ని హై లెవెల్లో సెటిల్ అవ్వాలి, కార్లు కొనాలి, ఇవి కొనాలి, ఇవి కొనాలి అని ఉంటుంది. బట్ హిజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ దట్. సో యూ నీడ్ టు టేక్ ద జాబ్. ఎర్లీ మార్నింగ్ వస్తాడు, ఏ జాబ్ వస్తే అది తీసుకోవాలనుకుంటాడు, ఆ జాబ్ జాయిన్ అవుతాడు. అదేం జాబ్ సార్? ప్యూన్ జాబ్. బట్ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ జాబ్. ఏదో చేస్తానంటే చేస్తున్నాడు అంతే. ఆఫ్టర్ దట్ వన్ ఫైన్ డే హీ అట్రాక్టెడ్ టు దట్ ట్రాన్సాక్షన్ ఇన్ ద కంపెనీ. ఏంటది? బోర్డ్ మీటింగ్. అది మీటింగ్ హాల్లోకి వెళ్ళి టీ ఇస్తుంటే ఆర్ ఫైల్స్ ఇస్తుంటే దెన్ ఈ సాన్ దట్ ఒక క్లయింట్కి విత్ ఇన్ 5-6 minutes ఆర్ 1 hourలో 1 lakh rupees వచ్చినాయి అనేది చూస్తాడు. అక్కడ క్లయింట్ ఫోన్ చేయటం, కంగ్రాచులేట్ చేయటం వీళ్ళని. షాక్ అవుతాడు. అరే ఒక్క గంటలో ₹1,00,000 సంపాదించవచ్చా? ఏం చేస్తే వస్తుంది అని ఆశ్చర్యపోతాడు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ షేర్ మార్కెట్. అంతేగాని ఏలు పెట్టండి, గంటలో ₹1,00,000 వెళ్ళిపోతాయి. వస్తున్నాయి అంటే వెళ్ళిపోతాయి, అంతే కదా. సో రైట్ సార్, ఇతనికి ఒక్కసారి అది అట్రాక్ట్ అవుతాడు. హీ నీడ్ టు గెట్ ద నాలెడ్జ్, రైట్? ఏం చదువుకున్నాడు, ఏం చదువుకోవాలి, గ్రాడ్యుయేట్ అంతే. బట్ హీ ఈజ్ అ వెరీ క్లెవర్. అది ఇక్కడ తెలుస్తుంది మనకి ఈ ఎపిసోడ్లో. సార్ అక్కడ ఉన్న మేనేజర్కే తెలియదు రేపు షేర్ ఎంతమో అవుతుందని, జస్ట్ నార్మల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ గోట్ ద నాలెడ్జ్ దట్ నెక్స్ట్ డే హర్షద్ మీద ఈ షేర్ ఇంత అవుతుందంటే అంత అయ్యేదమ్మా. ఎస్, ఇప్పటికీ ముంబైలో అతను ఎలా చెప్పగలిగాడని ఎవరు క్రాక్ చేయలేకపోయారు. ఈ రోజుల్లో కష్టమేలమ్మా, కొంచెం గ్యాంబ్లర్స్ ఎక్కువ వచ్చేసారు కదా. ఆ రోజుల్లో ఈజీ. ఏం చేశాడు సార్ ఇతనంటే, ఫస్ట్ రేపు కంపెనీకి వచ్చిన దగ్గర నుంచి అది అక్కడే ఉంటాడు కదా. ఎవరికైనా కంపెనీలో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్సెస్ ఉందంటే ఇతనే ప్యూనే. ఆబ్వియస్లీ ప్యూన్కే అది ఉంటుందమ్మా. For example, if you are a accountant, you can't have access to the MD every time. But Pune can go to a MD room, Pune can go to everybody's room, and he can see everybody's transactions and what they are doing. రోజు అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ అంతా ఫస్ట్ ఎక్వైర్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు ఎలా చెప్తున్నాడు. కూర్చోవటం, అడగటం, వాళ్ళతో కాసేపు మాట్లాడటం. వాళ్ళు ఎవరినైనా మాట్లాడడానికి ఇష్టపడరు, కానీ ప్యూన్తో మాట్లాడతారు. ఇటు కాఫీ తెచ్చిస్తున్నాడు, టీ తెచ్చిస్తున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, కాసేపు రిలీఫ్గా ఉందని చెప్పేసి అవునా సార్, సూపర్ సార్ అని తెలుసుకుంటున్నాడు. ఇంత నాలెడ్జ్ ఉందా సార్ మీకు? కానీ వాళ్ళ నాలెడ్జ్ అంతా ఎక్వైర్ చేస్తాడు ఫస్ట్. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. వాళ్ళ నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తే వాళ్ళలాగా చెప్పగలడు కదా. ఈ కాంట్ టెల్ అదర్ థింగ్. దెన్ హీ స్టార్టెడ్ రీసెర్చ్. డైలీ న్యూస్ పేపర్స్, బుక్స్, నెంబర్ ఆఫ్ బుక్స్. సార్ జాబ్ చేస్తూ నైట్ 3 hours అనుకొని బుక్స్, న్యూస్ పేపర్స్, ఎవ్రీథింగ్ చదివాడు. అంత టైం నా తెలిసి ఎవరు స్పెండ్ చేసి ఉన్నాడు. అండ్ ఎవ్రీ కంపెనీ బేసిక్ స్క్రాచ్ డాక్యుమెంట్ నుంచి చదువుకొచ్చాడు. ఏంటి కంపెనీ, ఎవరు అసలు, వాళ్ళ డెసిషన్ ఏం తీసుకుంటున్నారు. అండ్ ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఇంటర్నల్ ఎంప్లాయీస్తో చాలా వరకు మాట్లాడాడు. స్టాక్ మార్కెట్ తక్కువే ఉండే అప్పట్లో. ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, డెసిషన్స్ ఏంటి, వాళ్ళకి తెలుస్తుంది మేనేజ్మెంట్ ఎలా ఏం చేస్తారని. దెన్ ఈ గోట్ ద నాలెడ్జ్ ఆఫ్ అంటే ఎవరికి తెలియని నాలెడ్జ్ కూడా ఇతని దగ్గర ఉంటుంది ఆ కంపెనీ గురించి. అంతా రీసెర్చ్ చేశాడు. ఇదంతా చేయడానికి అతనికి 5 months పట్టింది. అంత కష్టపడ్డాడు. 5 monthsలో చేయడం చాలా డిఫికల్ట్. అది టైం అయిపోయింది క్లోజ్. సో దేర్ ఆఫ్టర్ అతను జనరల్గా ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత కంపెనీలో కూర్చొని బ్యూన్ లాగే ఉండి ఎంప్లాయీస్తో చెప్తుంటారు నెక్స్ట్ డే ఈ కంపెనీ షేర్ ఇంత అయిద్దని.
ఎంప్లాయీ నమ్ముతాడా నమ్మడా? మేనేజర్ నమ్ముతాడా నమ్మడా? ఓయ్ తర్వాత చేయి, ఎన్నిసార్లు చెప్పాను. సో ఇట్లా చేస్తుంటే ఫ్యాకల్టీకి ఏమనిపిస్తుంది, నువ్వు వెళ్ళిపోరా అన్నట్టు ఉంటుంది కదా. దెన్ సార్ నమ్మరు, ఎంప్లాయీ నమ్మడు, మేనేజర్ నమ్మరు. బట్ అది జరిగింది. ఇతను చెప్పాడు ఈ కంపెనీ షేర్ ఇంత అయితే అందులో ఇన్వెస్ట్ చేయంటే సర్లే అంటాడు. ప్యూన్ చెప్తాడు అని అంటాడా? జరుగుతుంది. ఒకసారి షాక్ అయ్యారు అందరు. రెండోసారి ఏదో చెప్పాడులే, గెస్ట్ చేశాడు, రాయేశాడు, తగిలింది అనుకున్నారు. రెండోసారి కూడా జరుగుతుంది. ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఎవరిని అడుగుతున్నారు వచ్చి? హర్షద్ మేధాని అడిగి దాంట్లో క్లయింట్ డబ్బులు పెడుతున్నారు, ఫుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇది కాస్త వాళ్ళ హెడ్ CEO గారికి తెలిసింది, పెద్ద ఆయన. ఏంటి ఇంత ఎవరు రీజన్ అంటే హర్షద్ మేధా సార్, మేనేజర్ కూడా ఆయన్ని అడిగి చేస్తాడని. వెంటనే పిలిచారు. సార్ ఇంత టాలెంటెడ్, యు ఆర్ ప్రమోటెడ్. ప్యూన్ కాస్త వన్ ఆఫ్ ది ఎంప్లాయీ, మేజర్ ఎంప్లాయీ ఆఫ్ ది క్లయింట్ డీలింగ్. ప్రమోటెడ్ అండ్ salary increased and he got the money and is very happy. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాడు. శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాడు. అంతా చక్కగా డబ్బులు ఉన్నాయి, హ్యాపీ ఉంది లైఫ్. కరెక్ట్గా ఇదే టైంలో స్టోరీలోకి విలన్ ఎంటర్ అవుతారు. అంత బాగుందంటే లైఫ్లో కంపల్సరీ విలన్ రావాల్సిందేగా. ఈ అదర్ ఎంప్లాయీస్ వచ్చి హర్షద్ మేహతా చెప్తారు, నువ్వు ఇలా గెస్ట్ చేస్తున్నావు, బాగా చేస్తున్నావు అని తెలిసింది. మనం చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, వేరే పెద్ద బిగ్ షాట్స్కి ప్రాబ్లం అవుతుంది. అందరు క్లయింట్స్ మన దగ్గరికి వచ్చేస్తున్నారు, కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళినట్టు అందరూ చేస్తున్నారు. వాళ్ళు నీ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళు బిగ్ షాట్స్, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, చాలా చాలా తారుమారు చేసేస్తారు. నిన్ను ఫోకస్ చేశారంటే చాలా నువ్వు అసలు అంటే హర్షద్ మీద వన్ కల్ట్ డైలాగ్, అది మూవీలో కూడా పెట్టాడు, వెరీ ఫేమస్. ఐ హ్యావ్ ఎ టాలెంట్, నాకు టాలెంట్ ఉంటుంది. అది కొంచెం మార్చాడు, నాకు టాలెంట్ ఉంటుంది, టాలెంట్ని ఎవడు కట్టగలడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు టాలెంట్ని కొట్టలేవు. నేను టాలెంట్ అది, నేను కంపెనీ షేర్ ఎట్లా అవుతుందని వాళ్ళు ఏమీ చేయలేరు నన్ను అంటాడు. బా సూపర్ డైలాగ్. ఎంప్లాయీ ఇది చూసుకోవాలని వెళ్ళిపోతాడు. బిగ్ షాట్స్ కేమ్, వాచ్డ్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు హర్షద్ మేహతా, enquired about him. Yes, he has a knowledge and he is selling everything. And they planned one thing. They have a money, right? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. స్కెచ్ చేశారు, హర్షద్ మేధాని ఆపేసేయాలి, అసలు మార్కెట్లోంచే పంపించేయాలి. ఇంకా హర్షద్ మేధా పేరు వినిపించకూడదు. అప్పటికి గ్రో అవుతున్నాడు, అతని పేరు బాగా ఉంది. ఇంతకీ వాళ్ళు వేసిన స్కెచ్ ఏంటి, ఆ స్కెచ్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారా లేదా, దానికి హర్షద్ మేధా ఏం చేశాడు, దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఎపిసోడ్. వాళ్ళే ఉంటుందమ్మా నెక్స్ట్ ఎపిసోడ్, ఆన్ ది టో ఉంటుంది. తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆడిటింగ్ ఎపిసోడ్ నెంబర్ 3. ఐ థింక్ ఇది ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్ అమ్మా, సూపర్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్. అప్పుడు చూద్దాం. ఆ సెకండ్ ఇంటర్వెల్ తర్వాత మన సబ్జెక్ట్ స్టార్ట్ అయింది ఇక ఆడిటింగ్. ఈ టీమింగ్ అండ్ ల్యాండింగ్ ఏంటి అదంతా ఇంటర్వెల్ తర్వాతే ఉంటుంది. బట్ ఇంటర్వెల్ ముందు ఉన్నదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఏ ఆడిటర్ ఫ్రాడ్ ఏదో జరిగిందంటే కంటే అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఏ కండిషన్స్లో ఫ్రాడ్ జరిగింది అనేది ఇంపార్టెంట్. బికాస్ ఆ ఫ్యాక్టర్స్, ఆ ఇండికేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ కూడా ఇంపార్టెంటే, అంటే ఫ్రాడ్ జరిగింది, ఎలా జరిగింది, ఎలా కనిపెట్టారనేది కూడా ఇంపార్టెంటే. బట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి వల్ల చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంటే. అలాంటిది నువ్వు ఆ కంపెనీస్లో చూసినప్పుడు టక్మని పట్టేస్తావు. ఇలాంటిది ఉంటే ఫ్రాడ్ జరిగింది బాబు, ఇక్కడ చేస్తాడని ఈజీగా పట్టేస్తావు. చూద్దాం, అప్పుడే రివీల్ చేయనని. బాయ్. మీకు నెక్స్ట్ క్లాస్ ఏంటి ఇప్పుడు క్లాసు? ఓయ్ టార్గెట్ 3గా? సారీ అమ్మా, యాక్చువల్లీ ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ వేరే వర్క్ ఉంది, అందుకని నేను అడ్జస్ట్ చేయమన్నాను. కానీ ఇలా మీకు మార్నింగ్ క్లాస్ వేసేసి మళ్ళీ డైరెక్ట్ ఆఫ్టర్నూన్ వేస్తారని నేను అనుకోలే. నాకు 11కి పెట్టారు కదా షెడ్యూలు, నేను అప్పుడు పనుకుంటాను, ఏదో చేస్తాను. ఈసారి నుంచి షెడ్యూల్ కొంచెం ఎర్లీగా వచ్చేలా చూస్తాను. ఏం లేదమ్మా, వాళ్ళని ఎక్కువ తిట్టినా బాగోదు. రీజనబుల్ చెప్తాను, అప్పుడప్పుడు కొంచెం
ఇది 11:30కి పంపిస్తే మేము పనుకోవద్దా చూడొద్దా స్టూడెంట్స్ వాళ్ళు ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా ఎందుకు తిడతాడు అనే ఫీలింగ్లో వచ్చేస్తారు. అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను, అప్పుడప్పుడు చూడు 9కి పెట్టాను ఇంక చేయలేదనుకో బస్ట్ అవ్వాల్సింది తప్ప. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు నువ్వు 11:30కి షెడ్యూల్ రావటం ఏంటి అసలు, ఏమైనా ప్రైమ్ మినిస్టరా షెడ్యూల్, చిన్న షెడ్యూల్. సో ఇట్స్ వై వీ హ్యావ్ టేకెన్ అదర్ ఎంప్లాయీ ఆల్సో, అంటే మనోజ్ సార్ అని రాశాను, నెంబర్ రాయలేదు. హీ ఆల్సో ఇన్ కోఆర్డినేషన్ విత్ ద స్టూడెంట్ క్వాలిటీ డిపార్ట్మెంట్. అంటే స్టూడెంట్ ప్రాబ్లమ్స్, స్టూడెంట్ ఎక్కడ సర్వీసెస్ సరిగా రావట్లేదు, ఓటమైతే ప్రాబ్లం, స్టూడెంట్స్ తరపున మాట్లాడటాను కదా మనోజ్ సార్ని అపాయింట్ చేస్తాను. మీ తరపునే ఉంటాడు, కాకపోతే మీకు రాక్షసులా కనిపిస్తాడు, డౌటే లేదు. మీరు చదవకపోయినా ఏం జరగకపోయినా పట్టించుకుంటాడు, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా దగ్గర తీసుకొస్తాడు, షేర్ చేస్తాడు. సో మనోజ్ సార్ని తీసుకున్నాం. అండ్ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ 6 years నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. బట్ వీ హ్యావ్ అదర్ బ్యాండ్ ద్రోణ ఇస్ దర్, అక్కడ చాలా బాగా డీప్గా ఇద్దరం వర్క్ చేసాం అమ్మా. అందుకని మళ్ళీ తెప్పించుకున్నాం రావాల్సింది నువ్వు అని. సో నెంబర్స్ అన్ని ఇస్తాను, మనోజ్ సార్ నెంబర్ అవన్నీ. సో అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సో ఇలాంటివన్నీ లేట్గా షెడ్యూల్ రాకూడదు, ఇది మాత్రం నాకు చూడలేదు నేను. 11:30కి వచ్చింది కదా, చూస్తుంటే డెఫినెట్లీ క్యాన్సిల్ చేసి 2కి వేసుకున్నాను. 2 కంటిన్యూస్ 2 to 3 బై. స్టడీ ఆరా చెప్పండి. అంటే ఎండ్ చేయొచ్చు కదా నేను ఇప్పుడు. Recording stopped.